హాయ్ అచీవర్స్, దిస్ ఈజ్ గురు. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీఆర్ బాన్ టు అచీవ్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే స్పీడ్ మ్యాథ్స్. ఈ స్పీడ్ మ్యాథ్స్లో భాగంగా మనం అడిషన్స్, మల్టిప్లికేషన్స్ ఎలా ఫాస్ట్గా చేయాలి, క్యూబ్స్ ఎలా కనుక్కోవాలి, స్క్వేర్స్ ఎలా కనుక్కోవాలి, స్క్వేర్ రూట్స్ ఎలా కనుక్కోవాలి, క్యూబ్ రూట్స్ ఎలా కనుక్కోవాలి, ఇవన్నీ కూడా మనం ఈ స్పీడ్ మ్యాథ్స్లో కవర్ చేయబోతున్నాం. బట్ ఈ స్పీడ్ మ్యాథ్స్ మనకి ఎందుకు హెల్ప్ఫుల్ అవుతుందంటే, మనం ఏ టాపిక్ అయినా సరే మనకి ఎగ్జామ్స్లో ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఈ టెక్నిక్స్ యూజ్ చేస్తే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి అన్నమాట. టేబుల్స్ అనేవి మీకు కంపల్సరీగా 1 to 20 వచ్చి ఉండాలి. అది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం కాబట్టి ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. స్క్వైర్స్ అనేవి 1 to 30 కంపల్సరీగా నేర్చుకోగలగాలి మీరు, ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా చేయడానికి. ఆర్ అట్లీస్ట్ 1 to 25 నేర్చుకుంటే నేను 25 నుంచి ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను అనమాట. డైరెక్ట్గా పర్సంటేజ్ అనే టాపిక్ నేను స్టార్ట్ చేశాను. ఈ స్పీడ్ మ్యాథ్స్ నేను మధ్యలో ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎప్పుడైనా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అవి మీరు త్వరగా అర్థం చేసుకోవడానికి ఈ స్పీడ్ మ్యాథ్స్ మీకు హెల్ప్ అవుతుంది. సపోజ్ క్యూబ్స్ ఉన్నాయి, క్యూబ్స్ 1 to 20 కంపల్సరీగా మనం బై హార్ట్ చేయాలి. ఆర్ఎల్స్ అట్లీస్ట్ మనం 1 to 12 క్యూబ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది అనమాట. రిమైనింగ్ ఎలా గుర్తుపెట్టుకోవాలో మనం ఈ స్పీడ్ మ్యాథ్స్ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ మనం అడిషన్స్ ఎలా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. మామూలుగా మన ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, లెఫ్ట్ సైడ్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. 4 + 0 0, 0 + 1 1, 9 అంటే ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. ఆర్ఎల్స్ మనం ఇంకా ఎలా చేస్తామంటే 1230 ఇవన్నీ రాసేస్తాం అనమాట. 539, 321 ఇలా అన్నీ రాసేసి మనం ఫైనల్గా క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఇలా క్యాలిక్యులేట్ చేయడం వల్ల మీకు చాలా టైం వేస్ట్ అవుతుంది. మనం ఈ టెక్నిక్ అనేది చాలా ఫాస్ట్గా చేసేయచ్చు అనమాట. మనం చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఈ టెక్నిక్ ఏంటంటే రైట్ సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట. దిస్ ఈజ్ యూనిట్స్ డిజిట్, దిస్ ఈజ్ టెన్స్ డిజిట్, దిస్ ఈజ్ హండ్రెడ్స్ డిజిట్, దిస్ ఈజ్ థౌజండ్స్ డిజిట్ అనమాట. ఫస్ట్ మనం 1000 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ హండ్రెడ్స్, నెక్స్ట్ టెన్స్, నెక్స్ట్ యూనిట్స్. అలా చేయడం వల్ల మనం ఫాస్ట్గా చేసేయచ్చు. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను చాలా నిదానంగా చెప్పబోతున్నాను. ఇక్కడ మనకి 1000 డిజిట్స్ ఏవేవి ఉన్నాయి. ఇక్కడ 1 అనేది 1000. 1230 అంటే ఇది 1000 డిజిటే కదా, కాబట్టి 1 ప్లస్. ఇక్కడ హండ్రెడ్స్, ఇది హండ్రెడ్సే, ఇది 5000s అనమాట. కాబట్టి 1 + 5 ఈజ్ నథింగ్ బట్ 6 అనమాట. 1000s డిజిట్ వాల్యూ ఎంత వచ్చింది, యాడ్ చేస్తే 6 వచ్చింది. కాబట్టి మనం 1000 కాబట్టి మనం 1000తో మల్టిప్లై చేయాలి. నథింగ్ బట్ ఏమవుతుంది, 6000 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం 6000 వేసుకుంటాం అనమాట. ఈ వాల్యూ ఎలా వచ్చింది మనకి, 1000s డిజిట్ ఏదైతే ఉన్నాయో అవన్నీ క్యాలిక్యులేట్ చేయడం వల్ల మనకి 6000 వచ్చింది. నెక్స్ట్ హండ్రెడ్స్ డిజిట్ అనమాట. ఇక్కడ 2 అనేది 100 డిజిట్, 5 అనేది హండ్రెడ్స్, 3 అనేది హండ్రెడ్స్. ఇవన్నీ కూడా మనం యాడ్ చేస్తాం అనమాట. 2 + 5 7, 7 + 3 10, 10 + 7 17. ఇక్కడ ఏమీ లేదనమాట. కాబట్టి 17 ఇంతవరకే వచ్చింది. కాబట్టి 17 × హండ్రెడ్స్ అంటే 100 డిజిట్సే కదా మనం యాడ్ చేసింది. 17 × 100 ఎంత అవుతుంది, 1700 అవుతుంది. నెక్స్ట్ మనం టెన్స్ డిజిట్స్ చూస్తాం అనమాట. 3 + 3 6, 6 + 2 8, 8 + 4 12, 12 + 8 20. అంటే 20 అనేది ఇక్కడ టెన్స్ డిజిట్ వాల్యూ అనమాట. 20 × 10 ఈజ్ నథింగ్ బట్ 200. మనం ఇక్కడ 200 వేసేస్తాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే యూనిట్స్ డిజిట్స్ యాడ్ చేయబోతున్నాం. 0, 0 + 9 9, 9 + 1 10, 10 + 0 10, 10 + 4 14. ఇక్కడ మనం ఇవన్నీ కూడా యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది వాల్యూ, 4 1 7 2 9 6 1 7. మనకి ఇక్కడ అడిషన్స్ ఉన్నాయి, సబ్ట్రాక్షన్స్ ఉన్నాయి. వీటిని మనం ఎలా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సేమ్ థింగ్ ఇందాక ఎలా చేసామో ఇది కూడా అంతే అనమాట. ఇక్కడ మనకి 1000 డిజిట్స్ ఏమున్నాయి, 1 1 + 1 2, 2 + 5 7 అంటే 7 × 1000 7000 అనమాట. ఇక్కడ మనకి హండ్రెడ్స్ డిజిట్ అనమాట. 2 + 5 7, 7 - 6 1, 1 + 2 3, 3 - 8 -5. -5, -5 + 9 నథింగ్ బట్ 4. అంటే 4 ఇంటూ మనం ఇక్కడ హండ్రెడ్స్ చేస్తున్నాం కాబట్టి 4 × 100 అనమాట. నథింగ్ బట్ 400 అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ టెన్స్ డిజిట్ అనమాట. 3 + 3 6, 6 - 2 4, 4 + 8 12, 12 - 8 4, 4 + 2 6, 6 × 10 ఈజ్ నథింగ్ బట్ 60. నెక్స్ట్ యూనిట్స్ డిజిట్ అనమాట. 9. ఇక్కడ మనకి యూనిట్స్ డిజిట్లో +4 -4 ఏవైతే ఉన్నాయో డైరెక్ట్లీ వీ కెన్ క్యాన్సిల్. ఇక్కడ యూనిట్స్ డిజిట్లో +4 -4 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఏమున్నాయి, 9 ఉంది. ఇక్కడ 9 + 6 15, 15 - 1 14, 14 + 0 14. నథింగ్ బట్ ఇక్కడ మనం 14 ఇక్కడ పెట్టేస్తే మనకి యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 4, 6 + 1 7, 4 అనేది ఇక్కడ ఉంటుంది. 7 ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా పెట్టేస్తే 7 4 7 4 ఈజ్ ద ఆన్సర్. ఇన్ దిస్ వే వీ కెన్ సాల్వ్. నౌ వీఆర్ సీయింగ్ దట్ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మనం ఎలా సాల్వ్ చేస్తామంటే, 7 3s అంతా 21, ఇక్కడ 2 క్యారీ, 7 2s అంతా 14, 14 + 2 16. 4 3s 12, ఇక్కడ 1 క్యారీ, 4 2s 8, 8 + 1 9, ఇక్కడ 9 పెట్టేస్తాం అనమాట. ఫైనల్గా మనం చేస్తే 1
6 + 2 8, 9 + 1 10. మనం 1081 ఈజ్ ద ఆన్సర్. బేసిక్గా ఇక్కడ మనకి ఎందుకు స్పేస్ వదులుతామో తెలుసా? అది మనం ఇప్పుడు చూద్దాం. 23 × 47ని మనం 23 × 7 + 40 రాసుకోవచ్చా? రైట్. ఇక్కడ మనకి 23 × 7 + 23 × 40, రైట్. 23 × 7 is nothing but 7 3 is 21, 7 2 is 14, 14 2 61. 161 plus 23 × 4 ఎంత? 920. దిస్ ఈజ్ నథింగ్ బట్ 161నే ఇక్కడ రాసాం, 161. 920 ఏదైతే ఉందో ఇక్కడే రాసాం అనమాట, 920. బేసిక్గా ఇక్కడ 0 అనేది నో వాల్యూ కాబట్టి మనం ఇక్కడ ఒక స్పేస్ ఇచ్చి లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మనం ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది చాలా ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ మనం 3 స్టెప్స్ ఫాలో అవుతాం అనమాట. దిస్ ఈజ్ ఫస్ట్ స్టెప్, దిస్ ఈజ్ సెకండ్ స్టెప్, దిస్ ఈజ్ థర్డ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తామంటే రైట్ సైడ్ ఏవైతే నెంబర్స్ ఉంటాయో వాటిని మల్టిప్లై చేస్తాం అనమాట. ఇక్కడ 7 × 3 అంతా 21. ఇక్కడ 1 ఇక్కడ పెట్టేస్తాం, 2 అనేది ఇక్కడ క్యారీ అవుతుంది, నెక్స్ట్ స్టెప్కి క్యారీ అవుతుంది అనమాట. ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 2 అనేది క్యారీ. నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే క్రాస్గా డయాగ్నల్గా ఏవైతే ఉన్నాయో వాటిని మల్టిప్లై చేసి యాడ్ చేస్తాం అనమాట. సపోజ్ ఇది డయాగ్నల్గా ఉంది అంటే 7 × 2, రైట్. నెక్స్ట్ డయాగ్నల్ అంతా 3 × 4. ప్లస్ చేసి అంటే యాడ్ చేసి రిమైనింగ్ డయాగ్నల్ వాల్యూస్ని మల్టిప్లై చేస్తాం అనమాట. 3 × 4. మీకు క్లియర్గా అర్థం అవడానికి నేను చాలా స్లోగా చెప్తున్నాను. మనకి ఇక్కడ ఎంత అవుతుంది? 7 2 is 14, 14 12. 14 12 నథింగ్ బట్ 26, 26 + 2 28 అనమాట. 8 28 అంటే ఇక్కడ 8 అనేది సింగిల్ వాల్యూ మాత్రమే ఇక్కడ పెడుతూ ఉంటాం అనమాట. నెక్స్ట్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ అన్నీ నెక్స్ట్ క్యారీస్గా వెళ్ళిపోతాయి అనమాట. 28 కాబట్టి నెక్స్ట్ స్టెప్కి ఇది క్యారీ అయిపోతుంది. లాస్ట్ స్టెప్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ 2 వాల్యూస్ని మనం మల్టిప్లై చేసి ఏమైనా క్యారీస్ ఉంటే యాడ్ చేసి మనం కింద వేస్తాం అనమాట. 4 2s అంతా 8, 8 + 2 అంతా 10. 1081 ఈజ్ ద ఆన్సర్. ఇందాక కూడా మనకి ఇలాగే వచ్చింది 1081. ఫాస్ట్గా ఎలా చేస్తామంటే 23 × 47, 7 3 is 21. మనం ఏం చేస్తాం? 7 2 is 14, 14 + 12 26, 26 + 2 28, 4 2 is 8, 8 + 2 10. ఇలా మనం ఫాస్ట్గా మనం ప్రాక్టీస్ చేస్తే ఫాస్ట్గా చేయగలం. మనం ప్రాక్టీస్ కోసం ఈ ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. ఫస్ట్ ఏం చేస్తున్నాం? 2 × 2 ఎంత? 4, 4 ఇక్కడే పెట్టేస్తున్నాం, రైట్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? క్రాస్ మల్టిప్లై చేయాలి. 2 × 2 4, 4 + 2 8, 8 + 4 ఎంత? 12. ఇక్కడ 1 అనేది క్యారీ నెక్స్ట్ స్టెప్కి అవుతుంది. లాస్ట్ స్టెప్ ఏంటి? 4 2 is 8, 8కి 1 యాడ్ చేసి అంతా 9, 924 ఈజ్ ద ఆన్సర్. 36 × 78. 8 6 అంతా 48. ఇక్కడ 4 అనేది క్యారీ అనమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటి? డయాగ్నల్గా మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. 8 3 is 24, 7 6 42. 4 2 6, 4 2 6, 66 + 4 70, అంతే కదా. 70, 7 అనేది ఇక్కడ క్యారీ అనమాట. 7 3 అంతా 21, 21 + 7 is nothing but 28. 2808 ఈజ్ ద ఆన్సర్. ఇన్ దిస్ వే వీ కెన్ సాల్వ్. మనకి 3 డిజిట్స్ ఉండి మనం మల్టిప్లై చేయాలంటే ఎలా చేయాలి? సపోజ్ మనకి ఇక్కడ 5 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్, ఫిఫ్త్ స్టెప్. ఈ 5 స్టెప్స్ ద్వారా మనం సాల్వ్ చేయగలం. ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ ఈ 2 ఏవైతే ఉన్నాయో రైట్ సైడ్ ఉన్న 2 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మల్టిప్లై చేయాలి. ఇక్కడ 4 3 అంతా 12. ఇక్కడ 1 అనేది నెక్స్ట్ స్టెప్కి క్యారీ అవుతుంది. 1 అనేది నెక్స్ట్ స్టెప్కి క్యారీ అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే ఈ 2 ఏవైతే ఉన్నాయో వాటిని మల్టిప్లై చేయాలి. 3 × 3 ఈ రెండుకి మనం మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. 3 × 3 + 4 × 4 నథింగ్ బట్ 9 + 16 అంతా 25. 25 + 1 is అంతే బట్ 26. ఇక్కడ 2 అనేది క్యారీ నెక్స్ట్ స్టెప్కి 2 అనేది క్యారీ అవుతుంది. మనకి థర్డ్ స్టెప్లో ఈ మిడిల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మల్టిప్లై చేస్తాం. దాంతోపాటుగా ఈ ఆపోజిట్ డయాగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మల్టిప్లై చేసి ఫైనల్గా అన్నీ యాడ్ చేస్తాం అనమాట. మిడిల్ నెంబర్స్ అంటే 3 × 4 మల్టిప్లై చేసాం. నెక్స్ట్ అంతా ఈ 1 × 3 చూద్దాం. 1 × 3 రైట్ ప్లస్ 2 × 4 ఇది ఆపోజిట్ డయాగ్నల్స్ అంటే అంతా ఇది 2 × 4 అనమాట. 2 × 4 ఇవన్నీ యాడ్ చేస్తాం అనమాట. 3 4 12, 12 + 3 15, 15 + 8 23. 23కి క్యారీ ఏముంది? 2 ఉంది. ఈ 23కి 2 యాడ్ చేస్తే మనకి ఫైనల్గా వి గెట్ 25. నెక్స్ట్ స్టెప్కి ఈ 2 అనేది క్యారీ అయిపోతుంది. ఇక్కడ 5 6 2 యాజ్ ఇట్ ఈస్గా ఇలానే ఉంటాయి. మనం ఈ 4th స్టెప్లో ఏం చేస్తామంటే ఈ 2 ఏవైతే ఉన్నాయో వాటిని క్రాస్ మల్టిప్లై చేసి యాడ్ చేస్తాం అనమాట. ఇక్కడ 1 × 4 అంతే కదా, 1 × 4 రైట్. నెక్స్ట్ 3 × 2 ప్లస్ 3 × 2 నథింగ్ బట్ 4 4 × 1 4, 4 + 6 10, 6 + 2 12. ఇక్కడ 12 అనేది అంటే 2 అనేది ఇక్కడ ఉంటుంది, 1 అనేది నెక్స్ట్ స్టెప్కి క్యారీ అవుతుంది. లాస్ట్ స్టెప్లో ఏంటంటే ఈ 1 2 ఏవైతే ఉన్నాయో వాటిని మనం మల్టిప్లై చేయాలి. ఇక్కడ మనకి 2 5 6 2 ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది. 1 × 2 ఎంత? 2, 2 + 1 ఎంత? 3, 3 2 5 6 2 ఈజ్ ద ఆన్సర్. మనం ప్రాక్టీస్ కోసం ఇది చూద్దాం. ఇక్కడ ఏంటి? 9 × 5 45. ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాం? 45, 4 అనేది క్యారీ. నెక్స్ట్ ఏంటి? ఈ 2 మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. 9 4 అంతా 36, 36 + 5 అంతా
41 ప్లస్ 4 ఎంత 45. నెక్స్ట్ స్టెప్కి 4 అనేది క్యారీ అవుతుంది. ఈ స్టెప్లో ఏంటంటే ఇది ఇలా అనమాట. 4 × 1 4 ప్లస్ ఇది 5 × 1 ఎంత 5 ప్లస్ 2 × 9 ఎంత దిస్ 2 × 9 నథింగ్ బట్ 18. 18 ప్లస్ 4 22, 22 ప్లస్ 5 27, 27 ప్లస్ 4 31. ఇక్కడ మనకి 31 అంటే 3 అనేది నెక్స్ట్ స్టెప్కి క్యారీ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఈ 2 అనేది ఇలా క్రాస్ మల్టిప్లై చేయాలి. నథింగ్ బట్ 2 × 1 2 ప్లస్ 4 × 1 4 × 1 నథింగ్ బట్ 4 ప్లస్ 2 6 ప్లస్ 3 9 రైట్. ఇక్కడ క్యారీ ఏం లేదు కాబట్టి 9 యాజ్ డీస్గా ఇక్కడ పెట్టేసాం. 2 × 1 అంతా 2 9 155 ఈజ్ ద ఆన్సర్. ఇది కూడా ఇంకోసారి చూద్దాం. సింపుల్గా ఏం లేదు, లాస్ట్ 2 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మల్టిప్లై చేయాలి. నథింగ్ బట్ రైట్ సైడ్ మన నెంబర్స్ మల్టిప్లై చేస్తున్నాం అంటే 2 × 3 ఫస్ట్ స్టెప్. 2 × 3 అంతా 6 ఇక్కడ వేసేస్తాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి, క్రాస్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ లాస్ట్ ఈ 2 రోస్ని మనం క్రాస్ మల్టిప్లై చేయాలి. నథింగ్ బట్ 4 × 3 అంతా 12 అవుతుంది. ప్లస్ 4 × 2 అంతా 8 అవుతుంది. 12 ప్లస్ 8 అంతా 20 అవుతుంది. 2 అనేది నెక్స్ట్ స్టెప్కి క్యారీ అవుతుంది. థర్డ్ స్టెప్ ఏంటి, ఇక్కడ ఇలాగ స్ట్రైట్గా ఇలా క్రాస్గా మల్టిప్లై చేయాలి. మనకి 4 × 4 4 × 4 ఈజ్ నథింగ్ బట్ 16 ప్లస్ క్రాస్ మల్టిప్లై చేస్తే 2 × 3 అంటే 6 అవుతుంది. ప్లస్ 3 × 2 ఇక్కడ కూడా 3 × 2 అనేది 6 అవుతుంది. ఫైనల్గా ఇవన్నీ మనం మల్టిప్లై చేస్తే మనకి 16 ప్లస్ 6 22, 22 ప్లస్ 6 28 ఇక్కడ 2 క్యారీ ఉంది. 28 ప్లస్ 2 30 ఇక్కడ 3 అనేది క్యారీ అవుతుంది నెక్స్ట్ స్టెప్కి. ఈ ఫోర్త్ స్టెప్లో ఏంటంటే 24 34 దీన్ని మనం క్రాస్ మల్టిప్లై చేస్తాం. నథింగ్ బట్ 2 × 4 అంతా 8, 4 × 3 అంతా 12, 8 ప్లస్ 12 ఇస్ నథింగ్ బట్ 20తో పాటుగా ఇక్కడ 3 క్యారీ ఉంది కాబట్టి నథింగ్ బట్ 23 అవుతుంది. నెక్స్ట్ స్టెప్కి 2 అనేది క్యారీ అవుతుంది. 2 × 3 అంతా 6కి 2 క్యారీ యాడ్ చేస్తే అంతా 8. 83006 ఈజ్ ద ఆన్సర్. నౌ యు ఆర్ గెటింగ్ దిస్ రైట్. మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ 59 × 61 ఉంది. మనం 59 61 ఇలా కూడా చేయొచ్చు. బట్ దీనికంటే కూడా మనం బాగా గమనిస్తే మనకి ఇక్కడ ఒక బేస్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ బాగా గమనిస్తే దీన్ని 59 ఎలా రాసుకోవచ్చు, 60 - 1 రాసుకోవచ్చు. 61 ఎలా రాసుకోవచ్చు, 60 + 1 రాసుకోవచ్చు. ఇది ఎలా ఉంది, a - b ఇంటూ a + b ఆర్ a + b ఇంటూ a - b ఎలా తీసుకున్నా కూడా మన ఫార్ములా ఏంటి, a² - b². ఇక్కడ a అంటే ఏంటి 60, b అంటే ఏంటి 1, నథింగ్ బట్ 60² - 1² విచ్ ఇంప్లైస్ 60² అంటే ఎంత 3600, 1² అంటే ఎంత -1, సింప్లీ 3599 ఈజ్ ద ఆన్సర్. అంతే కదా, 600లో 1 పోతే అంత 599. ఇన్ దిస్ వే వీ కెన్ సాల్వ్. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి 80 అనేది బేస్. ఇక్కడ 80కి సేమ్ వాల్యూ యాడ్ చేస్తున్నాం, 80కి సేమ్ వాల్యూ మైనస్ చేస్తున్నాం. అంటే 80 - 2 రైట్. ఇక్కడ 80 + 2 ఇది కూడా ఎలా ఉంది మనకి a - b ఇంటూ a + b లాగే ఉంది. ఇక్కడ మనం 80² -2² చేస్తే మనకి 80² ఎంత 6400, 2² ఎంత 4. 6400 నుంచి 4 పోతే ఎంత అవుతుంది 6396 ఈజ్ ద ఆన్సర్. అంతే కదా, 400 నుంచి 4 పోతే అంత 396 కాబట్టి మనం 6396 ఈజ్ ద ఆన్సర్. ఈ మోడల్ ఏంటంటే, ఈ మోడల్ బాగా గమనించండి, మనకి క్యాలిక్యులేషన్స్లో చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడ రూల్ ఏంటంటే యూనిట్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో 4 అనేది యూనిట్ డిజిట్, 6 అనేది యూనిట్ డిజిట్ అనమాట. ఈ యూనిట్ డిజిట్స్ మనం యాడ్ చేసినప్పుడు 10 రావాలి. అంటే ఇక్కడ మనకి 4 + 6 చేస్తే ఎంత అవుతుంది 10 అవుతుంది. ఇక్కడ కూడా ఎంత ఉంది 5 అనేది యూనిట్ డిజిట్, ఇక్కడ 5 అనేది కూడా యూనిట్ డిజిట్. ఈ 5ని మనం యాడ్ చేస్తే మనకి 10 అవుతుంది. సింపుల్గా మనకి యూనిట్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అది 3 + 7 అవ్వచ్చు, 2 + 8 అవ్వచ్చు, 8 + 2 అవ్వచ్చు, ఏవైనా సరే మనకి యూనిట్ డిజిట్స్ 10 అయ్యి నెక్స్ట్ రిమైనింగ్ ఏదైతే వాల్యూ ఉందో ఈ వాల్యూ అనేది సేమ్ అవ్వాలి. ఇక్కడ 3 అనేది సేమ్ అనమాట, ఇక్కడ 4 అనేది సేమ్ అనమాట. అటువంటప్పుడు మనం ఈ టెక్నిక్ యూజ్ చేయొచ్చు. సింప్లీ ఇది ఎలా ఉంది 34 × 36. ఇక్కడ మనకి యూనిట్ డిజిట్స్ ఎలా ఉంది సేమ్. రిమైనింగ్ ఏ వాల్యూ అయితే ఉందో అది ఈక్వల్గా ఉందన్నమాట పైన కింద. ఇలాంటప్పుడు వీ కెన్ అప్లై దిస్ టెక్నిక్ హియర్. సింప్లీ 6 × 4 అంతా 24 ఇక్కడ డైరెక్ట్గా వేసేస్తాం అనమాట. ఇక్కడ కామన్గా ఉన్న వాల్యూ ఏంటి 3కి ఇమీడియట్గా ఉన్న వాల్యూతో మనం మల్టిప్లై చేయాలి. 3 × 4 అంతా 12 24. సపోజ్ 37 × 33 అనుకుందాం. ఇక్కడ కూడా అంతే కదా, 7 + 3 అంతా 10. ఈ వాల్యూస్ ఏమన్నా ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మన టెక్నిక్ ఏంటి, ఇక్కడ యూనిట్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మల్టిప్లై చేయాలి. 7 × 3 అంతా 21. రిమైనింగ్ ఇక్కడ 3 అనేది ఈక్వల్ వాల్యూ. 3 ఇంటూ ఇమీడియట్ నెంబర్ అంతా 4, 3 × 4 12. ఇన్ దిస్ వే వీ కెన్ సాల్వ్. ఇక్కడ కూడా అంతే. 5 + 5 ఇస్ నథింగ్ బట్ 10 అవుతుంది ఇక్కడ. 5 + 5 10 అయినప్పుడు వీ కెన్ సే 5 × 5 25. అంతే కదా,
రిమైనింగ్ ఏముంది 4 ఇక్కడ 4 ఈక్వల్గా ఉంది. కాబట్టి మనం ఇక్కడ 4కి ఇమీడియట్ వాల్యూతో మనం మల్టిప్లై చేస్తే మనకి 20 వస్తుంది. నథింగ్ బట్ 25 ఈజ్ ద ఆన్సర్. ఇన్ దిస్ వే వీ కెన్ సాల్వ్. మనకి ఎగ్జామ్స్లో మనం సింప్లిఫికేషన్ చేసేటప్పుడు 25 స్క్వేర్ కావచ్చు, 35 స్క్వేర్ కావచ్చు, 45 స్క్వేర్ కావచ్చు, ఇలా 5 లాస్ట్ డిజిట్ 5లో ఉన్న స్క్వేర్స్ అడిగినప్పుడు మనం చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. సింపుల్ ఇక్కడ ఎంత 5 స్క్వేర్ 25, 7 × 8 ఎంత 56, అంతే కదా. 7 అనేది ఇక్కడ కామన్ ఈక్వల్ వాల్యూ అనమాట. కాబట్టి 7 ఇంటూ ఇమీడియట్ వాల్యూ అంతా 8, 7 8 56. ఇక్కడ 35, 5 5 25, 3 × 4 ఎంత 12, 12 25. ఇక్కడ అంతా 5 స్క్వేర్, ఇక్కడ కూడా అంతే 5 × 5 అంతా 25. ఇక్కడ 8 అనేది ఇక్కడ ఈక్వల్ కామన్గా ఉన్న వాల్యూ. 8 × 9 అంటే ఇమీడియట్ వాల్యూతో మనం మల్టిప్లై చేస్తే 8 × 9 72, 7225 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ కూడా బాగా గమనించండి. ఇక్కడ యూనిట్ డిజిట్స్ అంతా 1 9, ఇక్కడ 1 + 9 అంతా నథింగ్ బట్ 10. ఇక్కడ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి ఈక్వల్గా ఉన్నాయి కదా. మనం ఇందాకే చెప్పుకున్నాం, ఈ బాక్స్ మనకి 122 122 అవ్వచ్చు, 131 131 అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. కాకపోతే ఇక్కడ ఈ 2 వాల్యూస్ అనేది ఈక్వల్గా ఉండాలి. ఇలాంటి మల్టిప్లికేషన్కి మనం ఒక టెక్నిక్ చెప్పుకున్నాం. 1 × 9 అంతా 9. మనకి ఇక్కడ 09 వస్తుంది, 9 రాదు. ఎందుకంటే ఇందాక కూడా మనం చూసినప్పుడు ఎంత వచ్చింది, ప్రతిసారి కూడా 2 డిజిట్ వేసాం, 25 25 25. ఎందుకంటే మనం 2 నెంబర్స్తో మల్టిప్లై చేస్తున్నాం. 2 నెంబర్స్తో మల్టిప్లై చేస్తున్నప్పుడు ఆబ్వియస్గా మనకి 2 డిజిట్ అనేది కంపల్సరీగా రావాలి. మనకి 1 × 9 ఆర్ 9 × 1 అలా వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, 9 అవుతుంది. మనం ఒట్టిగా 9 వేయకూడదు, పక్కన 0 పెట్టాలి. ఎందుకంటే మనం 2 డిజిట్స్తో మనం మల్టిప్లై చేస్తున్నాం. మనకి 2 డిజిట్ అనేది కంపల్సరీగా వాల్యూ. సింపుల్గా 10, ఇక్కడ 10 అనేది ఈక్వల్ వాల్యూ. 10 ఇంటూ ఇమీడియట్ వాల్యూ అంతా 11, 10 × 11 ఇస్ నథింగ్ బట్ 110. 11009 ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ విత్ 11తో మల్టిప్లై అయినప్పుడు మనం ఎంత ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. అది ఎంత పెద్ద నెంబర్ అయినా సరే ఇంటూ 11 వచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ని అలాగే పెట్టేయాలి. రైట్ సైడ్ ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ని కూడా మనం అలాగే పెట్టేయాలి. నెక్స్ట్ ఏం చేస్తామంటే వరుస క్రమంలో ఉన్న నెంబర్స్ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడ 3 + 2 ఎంత 5, ఇక్కడ 5 అనేది ఇక్కడే పెట్టేస్తాం అనమాట. ఇక్కడ 2 + 1, ఇక్కడ మనకి 2 + 1 ఎంత 2, నథింగ్ బట్ 1253 ఈజ్ ద ఆన్సర్. దిస్ వే వీ కెన్ సాల్వ్. మనకి 1246 × 11. బాగా గమనించండి, ఇదేంటంటే మల్టిప్లై చేయట్లేదు, వరుస క్రమంలో మనం యాడ్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. 1 6 ఇక్కడ లాస్ట్ నెంబర్స్ అనమాట. 1ని అలాగే పెట్టేస్తాం, 6ని కూడా మనం అలానే పెట్టేస్తాం. ఇక్కడ 4 + 6 ఎంత 10, 10 అంటే 0 ఇక్కడ ఉంటుంది, 1 అనేది నెక్స్ట్కి క్యారీ అవుతుంది. ఇక్కడ కూడా సింగిల్ డిజిట్ పెడతాం అనమాట. 4 + 2 ఎంత, ఇక్కడ 4 + 2 ఇస్ నథింగ్ బట్ 6, 6 + 1 ఎంత 8, రైట్. నెక్స్ట్ 2 + 1 ఎంత 3, 3 అనేది ఇక్కడ పెట్టేస్తాం. 13806 ఈజ్ ద ఆన్సర్. ఇన్ దిస్ వే వీ కెన్ సాల్వ్. 23154 × 11. ఇక్కడ ఏంటంటే సేమ్ థింగ్, ఇక్కడ కూడా అంతే. 2 అనేది ఇక్కడ పెట్టేస్తాం, 4 అనేది ఇక్కడ పెట్టేస్తాం. అంటే రైట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్ పెడతాం, లెఫ్ట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్ పెడతాం. నెక్స్ట్ ఏంటి 5 + 4 ఎంత 9 ఇక్కడ పెట్టేస్తాం. 1 + 5 ఎంత 6 ఇక్కడ పెట్టేస్తాం. 3 + 1 ఎంత 4, ఎస్. 3 + 2 ఎంత 5. ఇక్కడ మనం ఇలా అన్నీ కూడా ఆర్డర్ ప్రకారంగా పెట్టేస్తే ఇది ఆన్సర్. 2 5 4 6 9 4 ఈజ్ ద ఆన్సర్. ఇన్ దిస్ వే వీ కెన్ ఈజీలీ సాల్వ్. బాగా గుర్తుపెట్టుకోండి, మనం 5 × 4 20 చేయట్లేదు, 5 + 4 చేస్తున్నాం, 5 + 4 చేస్తున్నాం, 5 + 1 చేస్తున్నాం, 1 + 3 3 + 2 ఇలా యాడ్ చేసుకుంటూ మనం ఆన్సర్ తెచ్చుకుంటున్నాం. మల్టిప్లికేషన్ విత్ 25. సపోజ్ మనకి చాలా పెద్ద వాల్యూ ఉంది, పక్కన 25 ఉంటే మనం ఫాస్ట్గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. బేసిక్గా మనం 25ని ఎలా రాసుకోవచ్చు, 100/4, 100/4 ఇస్ నథింగ్ బట్ 25 ఇలా రాసుకోవచ్చు, అవునా కదా. ఇక్కడ మనం 64 × 25 ఎలా రాసుకోవచ్చు అన్నాం, 100/4 రాసుకోవచ్చు, అవునా కదా. 4తో క్యాన్సిల్ అవుతుంది, కాబట్టి మనకి 16 × 100 ఎంత అవుతుంది, 1600 ఈజ్ ద ఆన్సర్. 132 × 25, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 132 × 100/4 రాసుకోవచ్చు, రైట్. 4తో క్యాన్సిల్ అయిపోతుంది, 4 3 12, 4 3 12, నథింగ్ బట్ 33 × 100 ఎంత అవుతుంది, 3300 ఈజ్ ద ఆన్సర్, రైట్. ఇక్కడ మనకి 144 × 25 ఉంది, దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే 144 × 100/4, 4 3 12, అంతే కదా. 2 రిమైండర్, 24 అంటే ఎంత 4 6 24, నథింగ్ బట్ 36 × 100, నథింగ్ బట్ 3600 ఈజ్ ద ఆన్సర్, రైట్. 192 × 25, సేమ్ థింగ్, 192 × 100/4. 4 1s 4 4s, 4 4 16, రిమైనింగ్ 3, 4 8s 32, 4800 ఈజ్ ద ఆన్సర్. ఇన్ దిస్ వే వీ కెన్ ఈజీలీ సాల్వ్. మనం ఇప్పుడు మల్టిప్లికేషన్ విత్ 125 చూడబోతున్నాం. 125ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 1000/8 రాసుకోవచ్చు. ఇందాక 25ని ఎలా రాసుకున్నాం మనం, 100/4 రాసుకున్నాం. అదేవిధంగా 125ని మనం 1000/8 రాసుకుంటూ ఉన్నాం.
సింపుల్ 64 ఇంటూ 125ని 125 ఎలా రాస్తాం 1000/8. 8 ones 8 8s. 8 ones 8 8s. 8 into 1000 is nothing but 8000. 8000 is the answer. ఇక్కడ 108 కాదు 104. 104 ఇంటూ 125, దీన్ని ఎలా రాసుకోవచ్చు 125ని 1000/8 రాసుకోవచ్చు. ఇక్కడ 104 ఉంది. 8 ones 8 13s. 13 8s 104 కదా. 13 into 1000 is nothing but 13000 is the answer. In this way we can solve. మనం బేస్ మెథడ్ ద్వారా కూడా మల్టిప్లికేషన్ అనేది చాలా ఫాస్ట్గా చేసేయచ్చు అనమాట. ఇక్కడ 93 96 అనేది ఇక్కడ 100కి చాలా దగ్గరలో ఉన్నాయన్నమాట. 100కి దగ్గరలో ఉన్నప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. 93 అంటే 100కి ఎంత తగ్గిస్తే మనకి 93 అవుతుంది. 100 - 7 ఈజ్ నథింగ్ బట్ 93. 96 అంటే ఎంత 100 - 4 ఈజ్ నథింగ్ బట్ 96. ఈ మెథడ్లో ఏంటంటే మనకి ఏవైతే -7 -4 ఏవైతే వచ్చాయో వాటిని మనం మల్టిప్లై చేయాలి. అంటే -7 ఇంటూ -4 చేస్తే ఏదైతే వస్తుందో మనం కింద వేసేయచ్చు. 7 into 4 ఎంత 28. మనం 7 into 4ని 28 చేసి కింద వేసాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే 93 - 4. 93 - 4 ఎంత నథింగ్ బట్ 89. ఆర్ 96 - 7 ఎంత అది కూడా 89. ఇలా సబ్స్ట్రాక్ట్ చేసినా ఆర్ ఇలా సబ్స్ట్రాక్ట్ చేసినా మనకు వచ్చే వాల్యూ అంతా 89. దేన్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ త్వరగా వస్తుందో అది సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ 93 - 4 ఇస్ నథింగ్ బట్ 89. కాబట్టి 89 ఇలా వేస్తాం. సింపుల్. అదేవిధంగా ఇక్కడ 98 ఉంది, 99 ఉంది. 100కి ఎంత తక్కువ 100కి ఎంత తక్కువ 98 2 తక్కువ. ఇక్కడ 100 - 1 ఈజ్ నథింగ్ బట్ 99. ఇక్కడ 2 into 1. ఇక్కడ ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 100 అనేది బేస్ అనమాట. 100 బేస్ కాబట్టి మనకి 2 zeros ఉంటాయి. ఇక్కడ ఏదైతే మనం మల్టిప్లై చేస్తామో ఇక్కడ కూడా మనకి 2 వాల్యూస్ రావాలి, అంటే 2 digits రావాలి. అర్థమైందా? అదేవిధంగా మనకి 1000 బేస్ ఉన్నప్పుడు మనకి ఇలా మల్టిప్లై చేసిన తర్వాత మనకి 3 digitsలో రావాలి వాల్యూ. అది మనం నెక్స్ట్ ఇమీడియట్ స్లైడ్స్లో మనం చూద్దాం. కాబట్టి 2 into 1 -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 into 1 ఎంత 02. ఇక్కడ మనం 99 - 2 ఎంత 97. ఆర్ 98 - 1 97. ఎలా చేసినా కూడా మనకి వచ్చేస్తుంది 97 02. సపోజ్ 97 96 ఉంది. అలా అన్నా కూడా మనకి 100 - 3 100 - 4 3 4s ఎంత 12. ఇక్కడ 97 - 4 ఎంత 93 93 12. ఇలా చేసినా కూడా మనకి ఫాస్ట్గా చేసేయచ్చు అంతే. ఆర్ 96 - 3 93. అలా కూడా మనం చేయొచ్చు. రైట్. ఇదివరకు మోడల్లో ఏం చేసామంటే 100కి బిలో వాల్యూస్, అంటే 100కి బిలో వాల్యూస్ చూసాం అనమాట. అంటే 93 96 98 99. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే 100కి అబోవ్ వాల్యూస్, 100కి తర్వాత వచ్చే వాల్యూస్తో మనం మల్టిప్లై చేయాల్సి వచ్చినప్పుడు మనం ఎలా ఫాస్ట్గా చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. సేమ్ మోడల్. ఇక్కడ 107 ఉంది, 108 ఉంది. ఇది నథింగ్ బట్ 100 + 7 ఈజ్ నథింగ్ బట్ 107. 108 అంటే ఎంత 100 + 8 ఈజ్ నథింగ్ బట్ 108. సేమ్ థింగ్. ఇక్కడ 7 8s ఎంత 56. కాబట్టి మనం 56 చేస్తాం. కొంతమంది ఏమనుకోవచ్చు అంటే సార్ ఇక్కడ 3 digits ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ 056 వేయచ్చు అనుకుంటారు. కాబట్టి అలా వేయకూడదు. ఇక్కడ మనం కంపేర్ చేయాల్సింది 100 అనే బేస్తో. ఇక్కడ 2 zeros ఉన్నాయి. ఇక్కడ కంపల్సరీగా కూడా 2 digits ఉండాలి. అదేవిధంగా మనం 1000 బేస్ అయినప్పుడు మనకి మీరు అన్నట్టుగా ఇక్కడ ఎంత రావాలి 3 digits రావాలి. అలా అనమాట. సింపుల్గా 108 + 7 ఎంత నథింగ్ బట్ 115. 115 56 is the answer. In this way we can solve. 102 103. 100 + 2 nothing but 102. 100 + 3 nothing but 103. ఇక్కడ 2 into 3 ఎంత 2 into 3 6. 6 డైరెక్ట్గా వేయకూడదు 06. 2 zeros ఉంటాయి కాబట్టి మనకి 2 digits వస్తాయి. సింపుల్గా 103 + 2 ఎంత 105. 105 పెట్టేయచ్చు. ఆర్ 102 + 3 ఎంత 105. అలా చేసినా కూడా మనకి 105 వస్తుంది. మనం ఫాస్ట్గా ఏదైతే మనం చేయగలమో అలా యాడ్ చేస్తే సరిపోతుంది. 101 104 అనుకుంటే +1 + 4 నథింగ్ బట్ 1 into 4 ఎంత 04. 104 + 1 ఎంత 105. 105 04 ఈజ్ ద ఆన్సర్. ఇన్ దిస్ వే వీ కెన్ క్యాల్కులేట్. ఇది కూడా మనం 100ని బేస్ చేసుకొని చేయొచ్చు. అలా కాకుండా మనం ఇలా కూడా చేయొచ్చు. 89ని మనం ఎలా రాసుకోవచ్చు 90 - 1. 91ని మనం ఎలా రాసుకోవచ్చు 90 + 1. సింప్లీ 90 స్క్వేర్ -1 స్క్వేర్ నథింగ్ బట్ 81 100 - 1 అంటే 8099 ఈజ్ ద ఆన్సర్. ఆర్ఎల్స్ మీరు బేస్ మెథడ్లో కూడా చేయొచ్చు. 100కి ఎంత తగ్గిస్తే 89 అవుతుంది 11. 100 - 90 ఎంత బట్ 91. 11 9s ఎంత 99. 89లో 9 పోతే ఎంత 80. 8009. ఇదే కదా ఆన్సర్. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రతి సెకండ్ ఇంపార్టెంటే కాబట్టి మనం ఈ స్పీడ్ మ్యాథ్స్ అనేది కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు అంత ఫాస్ట్గా మనం సాల్వ్ చేయగలం. ఇందాక ఏం చేసామంటే 100 బిలో వాల్యూస్ చూసాం, 100 తర్వాత వాల్యూస్ చూసాం.
ఇక్కడ ఏంటంటే ఒకటి 100కి ముందు వాల్యూ ఉంది, ఇంకోటి 100కి తర్వాత వాల్యూ ఉంది. సార్ ఇలాంటి టైంలో కూడా మనం అప్లై చేయొచ్చా అంటే ఎస్ చేయొచ్చు. ఇక్కడ 98 106 ఉంది. 100కి ఎంత తక్కువ -2, 106 అంటే ఎంత +6. ఇక్కడ ఏంటంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ వచ్చింది. 6 × 2 ఎంత 12. బేసిక్గా మనం 12 ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా రాయకూడదు, ఇక్కడ 100 అనేది బేస్ అనమాట. ఇక్కడ మనకి 6 × 2 -12. -12 మనం యాజ్ ఇట్ ఈస్గా పెట్టకూడదు, బేస్ ఏదైతే ఉందో దాంతో సబ్ట్రాక్ట్ చేయాలి. 100 - 12 ఎంత, నథింగ్ బట్ 88, రైట్. నెక్స్ట్ ఏంటి 106 - 2 ఎంత 104. ఇలా డైరెక్ట్గా పెట్టేయచ్చు. ఆ 98 + 6 ఎంత 104, అలా కూడా మనం డైరెక్ట్గా పెట్టేయచ్చు. ఎప్పుడైతే మనకి ఒక వాల్యూ నెగిటివ్లో వస్తుందో మనం ఏం చేయాలంటే ఇమీడియట్గా 100తో మనం సబ్ట్రాక్ట్ చేయాలి. పాజిటివ్ వస్తే మనం 2 డిజిట్స్ పెట్టేయచ్చు. ఇక్కడ నెగిటివ్ వచ్చింది కాబట్టి మనం 100తో సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. 96 అంటే 100 - 4, 102 అంటే 100 + 2 అంతే కదా. 4 2s ఎంత 8 అంటే -8. 100 - 8 ఎంత 92. 92 ఇక్కడ పెట్టేస్తాం. నెక్స్ట్ ఏంటి 96 + 2 ఎంత 98. 98 92 ఇస్ ద ఆన్సర్. ఆర్ 102 - 4 ఎంత 98. అలా కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఇన్ దిస్ వే యూ కెన్ సాల్వ్. ఇక్కడ బాగా చూడండి 99 101 ఉంది, -1 +1. 1 × 1 ఎంత -1. 100లో 1 పోతే ఎంత 99. ఇక్కడ 99 + 1 ఎంత 100. ఇక్కడ పెట్టేస్తే వాల్యూ ఆన్సర్ సింపుల్. ఇప్పుడు మనం 1000 అనే బేస్తో చూస్తున్నాం అనమాట. ఇది బాగా గమనించండి, 1000 వాల్యూకి దగ్గరలో ఉంది. 1000 - 6 ఈజ్ నథింగ్ బట్ 994. 1000 - 3 ఈజ్ నథింగ్ బట్ 997. ఇక్కడ ఏంటి మనకి 6 × 3 -6 × 3 అంతా 18, రైట్. 18 ఇక్కడ మనం 18 యాజ్ డీజ్గా పెట్టకూడదు, 0 యాడ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ బేస్ అనేది 1000 అంటే ఏంటి 3 డిజిట్స్ ఉన్నాయి. 3 డిజిట్స్ అంటే ఎంత, ఇక్కడ కూడా మనకి 3 డిజిట్స్ రావాలి. ఒకవేళ లేకపోతే కూడా మనం ఇక్కడ 0 పెట్టాలి. 994 - 3 అంతా 991. 991 ఇక్కడ పెట్టేయచ్చు, రైట్. అదేవిధంగా 998 999 ఇలా ఉందనుకుందాం. మనం మల్టిప్లై చేస్తే చాలా టైం పడుతుంది. అలా కాకుండా మనం 1000 - 2 1000 - 1 2 × 1 ఎంత 2 అంటే మనం 002 పెట్టేస్తాం. 998 - 1 ఎంత నథింగ్ బట్ 997 ఈజ్ ద ఆన్సర్. 997 002 ఈజ్ ద ఆన్సర్. ఇది 1000 లోపల ఉండే వాల్యూ, ఇది 1000కి అబోవ్ ఉన్న వాల్యూ. సేమ్ థింగ్ ఇందాక చేసినట్లే. 993 అంటే ఎంత 1000 - 7. 1012 అంటే ఎంత 1000 + 12. 12 × 7 ఈజ్ నథింగ్ బట్ 84. 84. ఎప్పుడైతే మనకి నెగిటివ్ వాల్యూ ఉంటుందో మనం బేస్తో సబ్ట్రాక్ట్ చేయాలి. ఇందాక 100 బేస్ కాబట్టి మనం 100తో సబ్ట్రాక్ట్ చేసాం. ఇక్కడ 1000 బేస్ కాబట్టి మనం 1000తో సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. 1000 - 84 ఈజ్ నథింగ్ బట్ 916. 916. 1012 - 7 ఈజ్ నథింగ్ బట్ 1005 అంతే కదా. 1012 - 7 ఈజ్ నథింగ్ బట్ 1005. ఇక్కడ మనకి 916 వచ్చింది. ఫైనల్గా 1005 916 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ మీరు బాగా గమనించండి, ఇది 200కి దగ్గరలో ఉన్నాయి ఈ వాల్యూస్. 200 - 6 ఈజ్ నథింగ్ బట్ 194. 200 - 4 నథింగ్ బట్ 196. ఇక్కడ సేమ్ థింగ్ 6 × 4 ఎంత 24. ఈ 24 అనేది మనం యాజ్ ఇట్ ఈజ్గా వేస్తాం. ఇక్కడ మనకి 200 కానీ 300 కానీ 200 నుంచి 900 వరకు ఏవైతే బేసెస్ ఉన్నాయో వాటన్నిటికీ ఇది అప్లై చేయొచ్చు, రైట్. ఇక్కడ 194 - 4 ఎంత 190. ఇక్కడ మనం 190 అనేది డైరెక్ట్గా వేయకూడదు. ఇక్కడ 6 × 4 డైరెక్ట్గా మనం 2 డిజిట్స్ వేయచ్చు, ఎందుకంటే అన్ని 2 జీరోసే ఉన్నాయి కాబట్టి మనం కంపల్సరీగా 2 డిజిట్సే వేయాలి. కానీ ఎక్కడ ఇష్యూ వస్తుందంటే ఇక్కడ 194 - 4 చేసినా 196 - 6 చేసినా మనకి 190 వాల్యూ వస్తుంది. ఈ 190ని ఏం చేయాలంటే ఇంటూ 2 వేయాలి, ఎందుకంటే 200 బేస్. ఒకవేళ 300 అయితే ఇంటూ 3 చేయాలి, 500 అయితే ఇంటూ 5 చేయాలి, అలా అనమాట. ఇక్కడ 200 బేస్ కాబట్టి 190 × 2 ఎంత అవుతుంది 380. 380 మనం ఈ 380 ఇక్కడ వేయాలి. ఇక్కడ 398 ఉంది, 395 ఉంది. ఇక్కడ 400 - 2 400 - 5 అంతే కదా. 5 × 2 ఎంత అవుతుంది 10 +10 కాబట్టి మనకి 2 డిజిట్స్ వేస్తే సరిపోతుంది కింద, ఎందుకంటే ఇక్కడ 200 బేస్ కాబట్టి 2 జీరోస్ కాబట్టి మనం ఇక్కడ 10 వేసేస్తున్నాం. ఇక్కడ 395 - 2 395 - 2 ఎంత అవుతుంది 393 అవుతుంది. 395 - 2 ఎంత 393 అవుతుంది. బట్ మనం ఇక్కడ 393 డైరెక్ట్గా వేయకూడదు. ఇక్కడ బేస్ ఎంత 400కి దగ్గరలో ఉన్నాయి కదా, కాబట్టి 393 × 4 వేస్తాం. 4 3s 12 4 9s 36 37 4 3s 12 12 + 3 15 1572 ఏదైతే వాల్యూ వస్తుందో అది ఇక్కడ వేస్తాం అనమాట. 1572. దిస్ ఈజ్ ద ఆన్సర్. మనం ఇంతవరకు చూసాం బేస్ మెథడ్ అంటారు దీన్ని. ఈ బేస్ మెథడ్ ద్వారా మనం మల్టిప్లై చేసాం. అదేవిధంగా ఈ బేస్ మెథడ్ ద్వారానే మనం స్క్వేర్స్ కూడా చేయొచ్చు. 96 స్క్వేర్ అంటే
96ని మనం ఎలా రాసుకోవచ్చు, 100 - 4. 96ని 96 ఇంటూ 96 కదా, 96 స్క్వేర్. 96ని మళ్ళీ మనం 100 - 4 రాసుకోవచ్చు. నథింగ్ బట్ 4 4s ఎంత, 16. 96 - 4 ఎంత, 92. 9216 ఈజ్ ద ఆన్సర్. ఇన్ దిస్ వే వీ కెన్ సాల్వ్. 94ని మనం 100 - 6 స్క్వేర్ రాసుకోవచ్చు. నథింగ్ బట్ 6 స్క్వేర్ ఎంత, 36. 94 - 6 ఎంత, 88. అలా డైరెక్ట్గా చేయొచ్చు. ఇక్కడ మనం 96ని కూడా 100 - 4 రాసేసుకోవాలి. ఇక్కడే 100 - 4 అంటే 4 స్క్వేర్ ఎంత, 16. 96 - 4 ఎంత, 92. 9216 ఈజ్ ద ఆన్సర్. ఇన్ దిస్ వే మనం ఇలా ప్రతిదానికి మీకు అర్థం కావడానికి ఇలా చెప్తున్నాను. మీరు ఫాస్ట్గా మన మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ 112 ఉంది. 112 అంటే 100 + 12. 100 + 12 స్క్వేర్. 12 స్క్వేర్ అంటే ఎంత, 144. ఇక్కడ 1 అనేది క్యారీ అవుతుంది నెక్స్ట్ స్టెప్కి. 1 అనేది క్యారీ అవుతుంది ఎందుకంటే మనకి 2 డిజిట్స్ మాత్రమే ఉండాలి. ఎందుకంటే 100 అనేది బేస్ కాబట్టి రిమైనింగ్ ఏదైతే ఉందో అది 1 అనేది నెక్స్ట్ క్యారీ అవుతుంది. 112 + 12 నథింగ్ బట్ 124. ఇక్కడ 1 క్యారీ కాబట్టి 124 + 1 ఎంత, 125. 125 ఈజ్ ద ఆన్సర్. మీకు ఇలా చెప్తే అర్థమవుతుంది అనుకుంటున్నా. 112 అనుకున్నప్పుడు ఇక్కడ మనకి +12 +12 12 × 12 ఎంత, 144. ఇక్కడ 1 అనేది క్యారీ అవుతుంది నెక్స్ట్ స్టెప్కి. ఇక్కడ 112 + 12 ఎంత, 124 + 1 ఎంత, 125. 125 144 ఈజ్ ద ఆన్సర్. 2 zeros కాబట్టి 2 digits రావాలి. ఒకవేళ తక్కువ వస్తే 0 పెట్టుకోవాలి, ఎక్కువ వస్తే క్యారీగా అవతలకు పంపించాలి. సింపుల్ టెక్నిక్. అదేవిధంగా 104ని మనం ఎలా రాసుకోవచ్చు, 100 + 4 అంతేనా. 4 స్క్వేర్ అంటే మనకి 16 అని తెలుసు. 104 + 4 ఎంత, 108. ఈ 108 ఇక్కడ పెట్టేస్తే సరిపోతుంది. 10816 ఈజ్ ద ఆన్సర్. మీకు 1 స్క్వేర్ 25 స్క్వేర్ వస్తే 25 స్క్వేర్స్ టు 125 స్క్వేర్స్ మనం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మనం ఆల్రెడీ పర్సంటేజ్ టాపిక్ డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. ఎందుకు మిడిల్లో చెప్తున్నానంటే మీకు క్యాలిక్యులేషన్స్లో చాలా ఫాస్ట్గా చేయగలరనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. బట్ ఏవైతే అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఇంకా ఉన్నాయో అవన్నీ కూడా ఫ్యూచర్ క్లాసెస్ చెప్పుకుందాం. బట్ ఫర్ టైం బీయింగ్ ఇవన్నీ కూడా మనం స్పీడ్ మ్యాథ్స్ టాపిక్ అనేది మనం కవర్ చేస్తున్నాం. మనకి 1 స్క్వేర్ టు 25 స్క్వేర్ వస్తే సరిపోతుందని చెప్పాం. 25 టు 75 స్క్వేర్కి మనకి 50 అనేది బేస్ అనమాట, రైట్. 75 టు 125 స్క్వేర్ మనం గుర్తుపెట్టుకోవాలంటే మనకి ఇక్కడ 100 అనేది బేస్ అనమాట. మనం ఈ బేస్ వాల్యూస్ని బట్టి మనం చాలా ఫాస్ట్గా చేసేస్తాం అనమాట. ఈ బేస్ ఇవన్నీ కూడా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ మనకి 46 స్క్వేర్, 46 × 46. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, 50 ఈజ్ ద బేస్ అంటున్నాం. ఎందుకంటే 46 అనేది 50 కంటే తక్కువ ఉంది, జస్ట్ 50 కంటే కొంచెం తక్కువ ఉంది. మనం 25 టు 75 స్క్వేర్స్ ఏవైతే ఉన్నాయో మనం 50 అనేది బేస్ తీసుకుంటాం అని చెప్పాం. ఎందుకంటే 50 ఇక్కడ ఉంటుంది, 25 ఇక్కడ ఉంటుంది, 75 ఇక్కడ ఉంటుంది. కాబట్టి మనం 50 ఇందాక బేస్ మెథడ్లో ఎలాగా మనం 100 తీసుకున్నామో ఇక్కడ 50 అనేది బేస్ తీసుకుంటాం అనమాట. 46 అనేది 50 కంటే ఎంత తక్కువ, 4 తక్కువ. కాబట్టి మనం 4 4s ఎంత అవుతుంది, 16 అవుతుంది, రైట్. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే ఇక్కడ మనం 25 తీసుకుంటాం. ఇక్కడ 25 - 4 ఎంత, 21. 2116 ఈజ్ ద ఆన్సర్. 44ని మనం 100 - 56 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. బట్ ఇది మనకి చాలా బేస్ 100 తీసుకుంటే కాంప్లెక్సిటీ ఎక్కువైపోతుంది. కాబట్టి మనం 50తో బేస్ తీసుకుంటాం అనమాట. 50 అనేది బేస్ ఇక్కడ. 50 - 6 హోల్ స్క్వేర్ అంతే కదా 44 అంటే. ఇక్కడ 6 స్క్వేర్ అంటే ఎంత, 36. 25 నుంచి 6 తీసేస్తున్నాం. 25 - 6 అంతా అదే బట్ 1936. 54 స్క్వేర్ ఉంది. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 50 + 4 స్క్వేర్, అవునా కదా. 4 స్క్వేర్ అంటే 16 మనం రాసేయచ్చు. ఇందాక ఏం చేసాం, 25. మనం 25 ఇందాక -4 ఉంటే -4 చేసాం, -3 ఉంటే 25తో తీసేసాం. కాకపోతే ఇక్కడ +4 ఉంది కాబట్టి 25 + 4 ఎంత అవుతుంది, 29. 2916 ఈజ్ ద ఆన్సర్. అదేవిధంగా 50 + 6 హోల్ స్క్వేర్, నథింగ్ బట్ 6 స్క్వేర్ అంటే ఎంత, 36. ఇక్కడ మనకి 25 + 6 ఎంత, నథింగ్ బట్ 31. 3136 ఈజ్ ద ఆన్సర్, అంతే కదా. 50 + 14 స్క్వేర్, 50 + 14 స్క్వేర్ అంటే 14 స్క్వేర్ అంతా 196. 96 ఇక్కడ పెడతాం. 1 అనేది నెక్స్ట్ స్టెప్కి క్యారీ అవుతుంది. నెక్స్ట్ 25తో యాడ్ చేస్తాం 14. 25 + 14 అంతా 5 + 4 9, 2 + 1 3, 39. 39 + 1 ఇక్కడ 1 అనేది క్యారీ కాబట్టి 39 + 1 ఎంత అవుతుంది, 40. నథింగ్ బట్ 4096 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ మనకి 3 డిజిట్లో స్క్వేర్ ఉంది. దాన్ని మనం ఫాస్ట్గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. వి నో ద ఫార్ములా a + b హోల్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ a² + 2ab + b². దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫార్ములా. ఇక్కడ మనం 1ని a అనుకున్నాం, 02ని b అనుకుందాం. ఇది a, ఇది b. మనకి ఫార్ములా తెలుసు, a² + 2ab + b². దీన్ని మనం ఎలాగా టెక్నిక్ యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం.
వన్ స్క్వేర్ అంటే ఎంత 1, ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ పెట్టేస్తాం. ఇక్కడ 2 స్క్వేర్ 0 2 స్క్వేర్ 2 స్క్వేర్ కాదు, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 0 2 స్క్వేర్ అంతా 4 అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ 2 డిజిట్స్ పెట్టుకోవాలి, స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి దట్టు మనం ఇక్కడ 2 డిజిట్స్ క్లబ్ చేసాం కాబట్టి 04 చేస్తాం. నెక్స్ట్ 2 ఇంటూ ఏబీ 2 ఇంటూ ఏబీ అయితే 2 ఇంటూ ఏ అంటే 1, బి అంటే 02, నథింగ్ బట్ 2 ఇంటూ 2 ఎంత అవుతుంది 4, నథింగ్ బట్ ఇక్కడ మనం 04 పెట్టాలి. ఇక్కడ కూడా మనం 2 డిజిట్సే పెట్టాలి. ఒకవేళ ఏదైనా క్యారీ ఉంటే మనం నెక్స్ట్ స్టెప్కి అలా ఫార్వర్డ్ చేస్తూ ఉండాలి. కాబట్టి 10404 ఈజ్ ద ఆన్సర్. సపోజ్ మనం 513 513 చూద్దాం. 5 అనేది ఏ అనుకుందాం, 13 అనేది బి అనుకుందాం. ఏ స్క్వేర్ ఎంత 25, ఇక్కడ పెట్టేస్తాం. 13 స్క్వేర్ ఎంత, ఇక్కడ మనకి లాస్ట్ స్టెప్ అనమాట. 13 స్క్వేర్ ఎంత 169, ఇక్కడ 1 అనేది క్యారీ అవుతుంది నెక్స్ట్ స్టెప్కి. 1 అనేది క్యారీ. నెక్స్ట్ 2 ఇంటూ ఏ 5, బి 13. 13 5 65, 65 ఇంటూ 2 130. 130తో పాటుగా ఈ క్యారీని మనం యాడ్ చేయాలి. 130 ప్లస్ 1 ఎంత 131. 31 ఇక్కడ పెట్టేస్తాం. 2 డిజిట్స్ మాత్రమే ఇక్కడ వేస్తాము. నెక్స్ట్ క్యారీ ఏదైతే ఉందో నెక్స్ట్ స్టెప్కి ఫార్వర్డ్ చేస్తాం. అదేమో 25 ప్లస్ 1 ఎంత 26. 26 3169 ఈజ్ ద ఆన్సర్. అదేవిధంగా ఇక్కడ 212 స్క్వేర్ ఉంది. 2ని మనం ఏ అనుకుంటాం, 12ని మనం బి అనుకుంటాం. 2 స్క్వేర్ అంటే ఎంత 4 అవుతుంది. 12 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 144. 1 అనేది క్యారీ నెక్స్ట్ స్టెప్కి. 2 ఇంటూ ఏబి 2 ఇంటూ 2 ఇంటూ 12, నథింగ్ బట్ 12 2 24, 24 2 48, 48 ప్లస్ 1 49. 449 44 ఈజ్ ద ఆన్సర్. దిస్ వే వీ కెన్ సాల్వ్. ఇక్కడ 2 డిజిట్స్ ఉంది, ఏం చేయలేదు. 2 డిజిట్స్ ఉంది, అలాగే పెట్టేసాం. ఒకవేళ క్యారీ ఉంటే ఇలా లెఫ్ట్ సైడ్కి మనం ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. 1 2 3 స్క్వేర్. 1ని ఏ అనుకుందాం, బిని 23 అనుకుందాం. వీ నో ద ఫార్ములా. ఏ స్క్వేర్ అంటే 1. 23 స్క్వేర్ అంటే మనకు తెలుసు 529. ఇక్కడ 29 అలాగా పెట్టేసి 5 అనేది నెక్స్ట్ స్టెప్కి క్యారీగా ఉంటుంది. 2 ఇంటూ 1 ఇంటూ 23, నథింగ్ బట్ 23 ఇంటూ 2 ఎంత 46. 46 ప్లస్ 5 ఎంత 51. 15129 ఈజ్ ద ఆన్సర్. దిస్ వే వీ కెన్ సాల్వ్. అదేవిధంగా మనం క్యూబ్స్ సాల్వ్ చేయాలంటే ఇలా చేయొచ్చు. మనకి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా తెలుసు. ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్. ఇందాక ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మనం ఏం చేసామంటే ఏ స్క్వేర్ 2ab బి స్క్వేర్ ఇలా చేసి మనం క్యారీగా ఉండేవన్నీ ఇలా పెట్టుకుంటూ వచ్చాం. ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ ఏ క్యూబ్ ఇక్కడే ఉంటుంది, బి క్యూబ్ ఇక్కడే ఉంటుంది. కానీ 3a స్క్వేర్ బిని మనం ఎలా చేస్తామంటే ఫస్ట్ స్టెప్లో ఏ స్క్వేర్ బి పెట్టేస్తాం అనమాట. ఏ స్క్వేర్ బి ఇక్కడ ఏబి స్క్వేర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా మనకి 3a స్క్వేర్ బి కాలేదు, ఏ స్క్వేర్ బి మాత్రమే ఉంది. కాబట్టి మనం 2a స్క్వేర్ బి యాడ్ చేస్తే మనకి కంప్లీట్గా 3a స్క్వేర్ బి అవుతుంది. అలాగే ఇక్కడ 2ab స్క్వేర్ యాడ్ చేస్తే మనకు కంప్లీట్గా 3ab స్క్వేర్ అవుతుంది. అవునా కదా? ఇప్పుడు ఏంటి ఏ క్యూబ్ ఏ స్క్వేర్ బి ఏబి స్క్వేర్ బి క్యూబ్. నెక్స్ట్ ఏంటి 2a స్క్వేర్ బి 2ab స్క్వేర్. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనం యాడ్ చేస్తాం అనమాట. దిస్ ఈజ్ ద ప్రాసెస్, రైట్. 1 2 క్యూబ్. ఏ వచ్చి 1, బి వచ్చి 2. ఏ క్యూబ్ అంటే 1, ఏ స్క్వేర్ బి అంటే ఎంత 1 స్క్వేర్ ఇంటూ 2. 1 స్క్వేర్ ఇంటూ 2 ఇస్ నథింగ్ బట్ 2. నెక్స్ట్ ఏబి స్క్వేర్ అంటే ఎంత 1 ఇంటూ 2 స్క్వేర్ నథింగ్ బట్ 4. బి క్యూబ్ అంటే ఎంత 2 క్యూబ్ ఇస్ నథింగ్ బట్ 8. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే 2a స్క్వేర్ బి అంటే ఏ స్క్వేర్ బికి డబులే కదా ఇది, ఏబి స్క్వేర్కి డబులే కదా ఇది. సింపుల్గా మనం దీన్ని డబుల్ చేస్తే సరిపోతుంది. 2కి డబుల్ అంతా 4, 4కి డబుల్ అంతా 8. ఇవన్నీ కూడా మనం యాడ్ చేసి సరిపోతుంది. 8 8 4 అంతా 12. 12 అంటే 1 క్యారీ అవుతుంది ఇక్కడికి 1. 4 ప్లస్ 2 6, 6 ప్లస్ 1 7. ఇక్కడ 1 యాల్చీస్గా ఇక్కడ పెట్టేయాలి. అర్థమవుతుందా? ఇక్కడ ఎందుకంటే మనం సింగిల్ డిజిట్ తీసుకున్నాం, ఇక్కడ సింగిల్ డిజిట్ తీసుకున్నాం కాబట్టి మనం సింగిల్గానే వెళ్తూ ఉన్నాం అనమాట. 1728 ఈజ్ ద ఆన్సర్. అదేవిధంగా మనం 13 క్యూబ్ తీసుకున్నాం. ఏ క్యూబ్ ఇస్ నథింగ్ బట్ 1. ఏ స్క్వేర్ బి అంటే ఎంత 1 స్క్వేర్ ఇంటూ 3 నథింగ్ బట్ 3. ఏబి స్క్వేర్ అంటే ఎంత 1 ఇంటూ 3 స్క్వేర్ నథింగ్ బట్ 9. 3 క్యూబ్ అంటే ఎంత 27, రైట్. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం, దీన్ని సింపుల్గా డబుల్ చేస్తాం. 3 ఇంటూ 2 ఎంత 6 18. 7 అనేది యాజ్ ఇట్ ఈస్గా పెట్టేస్తాం. 2 ఏదైతే ఉందో ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ 2 క్యారీగా పెట్టేస్తాం అనమాట. 8 ఇంటూ 20, 20 ప్లస్ 9 29. కాబట్టి ఇక్కడ 9 ఇక్కడ ఉంటుంది, 2 అనేది ఇక్కడ క్యారీ అవుతుంది. 6 ప్లస్ 2 8, 8 ప్లస్ 3 11. ఇక్కడ 1 అనేది ఇక్కడ వెళ్ళిపోతుంది. 1 ప్లస్ 1 నథింగ్ బట్ 2197. క్యారీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లెఫ్ట్ సైడ్కి ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. సింపుల్. అదేవిధంగా 14 క్యూబ్. దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. ఏ క్యూబ్ అంటే ఎంత 1. ఏ స్క్వేర్ బి అంటే 1 స్క్వేర్ ఇంటూ 4 నథింగ్ బట్ 4. ఏబి స్క్వేర్ నథింగ్ బట్ 1 ఇంటూ 4 స్క్వేర్ నథింగ్ బట్ 16. ఇక్కడ 16 పెడతాం. 4 క్యూబ్ నథింగ్ బట్ 64. ఇక్కడ 64 పెట్టేస్తాం. 4కి డబుల్ అంతా 8, 16కి డబుల్ అంతా 32, రైట్. ఇక్కడ మనం
చేసేటప్పుడు 4ని యాజ్ ఇట్ ఈస్గా పెడతాం, 6 క్యారీ కాబట్టి అది ఇక్కడికి పంపిస్తాం. ఎస్, 6 to 8, 8 6 14, ఇక్కడ 14, ఇక్కడ 1 అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. 3 + 1 4, 4 + 1 5, ఈ 5 మొత్తం కూడా ఇక్కడ క్యారీ అవుతుంది. దట్ పాయింట్ యూ షుడ్ రిమెంబర్. ఇక్కడ 8 + 4 ఎంత 12, 12 + 5 ఎంత 17. 1 అనేది ఇక్కడ క్యారీ, 1 + 1 ఎంత 2, 2744. అన్ని ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే అంత ఫాస్ట్గా మీరు సాల్వ్ చేయగలరు. ఇప్పుడు 43, ఇది కొంచెం పెద్దది, దీన్ని ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. A = 4, B = 3, A³ A²B AB² B³ ఇక్కడ 2A²B 2AB², అంటే దీన్ని సింపుల్గా డబల్ చేస్తున్నాం, అంతకుమించి ఏం చేయట్లేదు. కాబట్టి ఇక్కడ 4³ అంటే ఎంత అవుతుంది 64, A²B అంటే ఎంత, A²B అంటే బట్ 4² × 3, 16 3s ఎంత 48, ఇక్కడ పెట్టేస్తున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి, AB², A అంటే ఎంత 4 × 3², నథింగ్ బట్ 9 4s ఎంత 36, 3³ అంటే ఎంత 27, ఇక్కడ వేస్తాం. 48కి డబల్ ఎంత 96, 36కి డబల్ ఎంత 72. మనం ఇక్కడ 7 అనేది యాజ్ ఇట్ ఈస్గా పెట్టేస్తాం. 2 ఏదైతే ఉందో అది నెక్స్ట్ స్టెప్కి క్యారీ అవుతుంది. 6 + 2 8, 8 + 2 10, 10, ఇక్కడ 1 అనేది ఇక్కడ వస్తుంది. 7 + 3 10, 10 + 1 11, ఇక్కడ మనం 11 వేయకూడదు ఎందుకంటే సింగిల్ డిజిట్ మనం తీసుకుంటున్నాం కాబట్టి 11 అనేది ఇక్కడ పెట్టేస్తాం. 8 6 14, 14 + 1 15, రైట్, ఇక్కడ 1 అనేది ఇక్కడ వస్తుంది క్యారీగా. 1 + 4 5, 5 + 9 14, 14 + 1 15. 15 అనేది ఇక్కడ 5 పొరపాటున మనం పెట్టకూడదు, ఇక్కడ 15 పెట్టాలి. 5 + 4 9, 6 + 1 7, 79507 is the answer. 79507 is the answer. In this way we can fastly solve the cubes. మనం ఇప్పుడు స్క్వేర్ రూట్స్ ఎలా కనుక్కోవాలో ఇప్పుడు చూద్దాం అనమాట. బేసికలీ మనకి 1² అంటే ఎంత 1, 2² నథింగ్ బట్ 4, 3² 9, 4² 16, 5² 25, 6² 36, 7² 49, 8² 64, 9² 81, 10² 100. దిస్ ఈజ్ ద వే. సపోజ్ మనకి 1024 ఉంది, మనకి ఈ వాల్యూ కనుక్కోవాలంటే ఈ యూనిట్ డిజిట్స్ అనేది మనకి మేజర్ రోల్ అనమాట. సపోజ్ 729, ఇక్కడ 9 అనేది మనకి మేజర్ రోల్, యూనిట్ డిజిట్ అనేది మనకి మేజర్ రోల్ అనమాట. ఇక్కడ బాగా గమనిస్తే ఇక్కడ 1² 1, 9² ఎంత అవుతుంది 81, ఇక్కడ మనకి యూనిట్ డిజిట్స్ 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉందన్నమాట. కాబట్టి మనం ఏం చెప్పచ్చు అంటే ఎప్పుడైతే ఒక స్క్వేర్ రూట్లో లాస్ట్ డిజిట్ 1 అయితే మనకి ఆ స్క్వేర్ వాల్యూ ఎంత అనుకోవచ్చు అంటే ఆ స్క్వేర్ యొక్క యూనిట్ డిజిట్ ఎంత ఉండొచ్చు అంటే 1 or 9 అనుకోవచ్చు. అర్థమవుతుందా? అదేవిధంగా 2² ఉంది, 2²కి 4 ఉంది, నెక్స్ట్ 8²కి 64 ఉంది, ఇక్కడ కూడా 4 ఉందన్నమాట. కాబట్టి ఈ రెండు క్లబ్ చేస్తున్నాం ఇక్కడ. దీన్ని బట్టి మనం చెప్పొచ్చు ఎప్పుడైనా సరే 1 4 4 4 4 సపోజ్ వాల్యూ ఉందనుకుందాం, ఇక్కడ 4 వచ్చిందంటే ఈ స్క్వేర్ ఎంత అవుతుందంటే మస్ట్ బి ఆ స్క్వేర్ యొక్క యూనిట్ ఎంత అవ్వచ్చు అంటే 2 అన్నా అవ్వచ్చు లేదంటే 8 అన్నా అవ్వచ్చు. ఎందుకంటే 8కి కూడా యూనిట్ డిజిట్ ఎంత ఉంది 64 ఉంది, అంతే కదా. 64 అనేది ఇలా రాస్తాం స్క్వేర్ రూట్ అంటే. కాబట్టి మనకి ఎంత రావచ్చు, ఇది 2 అన్న రావచ్చు యూనిట్ డిజిట్, ఇది 8 అన్న రావచ్చు అని మనం చెప్తూ ఉన్నాం. ఇక్కడ 3² 9, 7² 49, ఇక్కడ కూడా అంతే. 3 or 7. కాబట్టి మనకి స్క్వేర్ రూట్లో ఎప్పుడైనా సరే 9 వచ్చిందంటే యూనిట్ డిజిట్లో 9 వచ్చిందంటే వీ కెన్ సే దట్ ఆ స్క్వేర్ యొక్క వాల్యూ యొక్క యూనిట్ డిజిట్ కూడా మనకి ఎంత అవుతుందంటే 3 or 7 అవుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి 4² 16, 16² 36, ఇక్కడ కూడా 6 అనేది కామన్ అనమాట. కాబట్టి సేమ్ థింగ్, ఎప్పుడైతే మనకి స్క్వేర్ రూట్స్లో 6 అనేది వస్తే వీ కెన్ సే దట్ ఆ వాల్యూ స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది 4 or 6 అవుతుందని చెప్పొచ్చు. ఇక్కడ 5² 25, 5² 25 కాబట్టి ఇక్కడ 5 అనేది యూనిట్ డిజిట్ అనమాట. ఆ యూనిట్ డిజిట్ ఎంత అవుతుందంటే నథింగ్ బట్ 5. ఇన్ దిస్ వే వీ కెన్ క్యాల్కులేట్. అంతవరకు ఏం చెప్పుకున్నాం అంటే 1 or 9, 2 or 8, 3 or 7, 4 or 6 అంటే మనకి యూనిట్ డిజిట్ స్క్వేర్ రూట్లో ఒక యూనిట్ డిజిట్ 1 అయితే మనకి 1 అన్న రావచ్చు 9 అన్న రావచ్చు. అదేవిధంగా స్క్వేర్ రూట్లో ఒక 4 ఉంటే స్క్వేర్ రూట్లో 4 ఉంటే మనకి ఆ స్క్వేర్ యొక్క వాల్యూ 2 అన్న రావచ్చు 8 అన్న రావచ్చు. అదేవిధంగా 9 ఉంటే ఆ స్క్వేర్ యొక్క వాల్యూ 3 అన్న రావచ్చు 7 అన్న రావచ్చు. అదేవిధంగా ఆ వాల్యూ 6 అయితే అది 4 అన్న రావచ్చు 6 అన్న రావచ్చు. అది మనం క్లియర్గా చెప్పుకున్నాం, అంతే కదా. 1² 1, 9² 81, 2² 4, 8² 64, 3² 9, 7² 49, 4² 16, 16² 36. ఇవన్నీ యూనిట్ డిజిట్స్ అన్నీ కూడా సేమ్ అనమాట. కాబట్టి మనం అలా చెప్పొచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ 1024 దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తామంటే ఇక్కడ స్క్వేర్ అంటే ఏంటి 2 అనమాట. ఈ లాస్ట్ 2 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక యూనిట్గా తీసుకుంటాం, రిమైనింగ్ అంతా ఒక వాల్యూ, ఇదంతా కలిపి ఒక వాల్యూ. లాస్ట్ యూనిట్ డిజిట్ ఎంత 4 మనకి తెలుసు. 4 అంటే ఎంత 4 అంటే ఇట్ మస్ట్ బి 2 అన్న అవుతుంది యూనిట్ డిజిట్.
దట్ మస్ట్ బి 8 అన్న అవుతుంది. 2 అన్న అవుతుంది, 8 అన్న అవుతుంది, రైట్. నెక్స్ట్ 2 డిజిట్స్ తీసేసి రిమైనింగ్ ఏదైతే ఉందో అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 10 ఏదైతే ఉందో ఇది మేజర్ రోల్ ప్లే చేస్తుంది స్క్వేర్ రూట్ కనుక్కోవడానికి. 10 అనేది ఏ స్క్వేర్కి మధ్యలో ఉంది. బాగా గమనిస్తే మనకి 3 స్క్వేర్ ఆర్ 4 స్క్వేర్, అంటే 3 స్క్వేర్ అంతా 9, 4 స్క్వేర్ అంతా 16. ఈ రెండింటి మధ్యలో 10 అనేది ఉందన్నమాట. ఇక్కడ మనకి స్మాల్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకోవాలి. అంటే ఈ వాల్యూ ఎంత అవ్వచ్చు అంటే 32 అన్న అవ్వచ్చు, 38 అన్న అవ్వచ్చు. మనం ఇది ఎందుకు చేస్తున్నాం అంటే అది 3 4 అని తెలుసుకోవడానికి అనమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 3 ఇమీడియట్ వాల్యూ ఏదైతే ఉందో మనం మల్టిప్లై చేస్తాం అనమాట. 3 × 4 ఎంత 12 అవుతుంది. ఈ 10 అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనుకున్నాం కాబట్టి ఈ 10 అనేది 12 కంటే తక్కువ ఉంది. 10 అనేది 12 కంటే తక్కువ ఉంది కాబట్టి వీ కెన్ సే 32 ఈజ్ ద ఆన్సర్. 3 × 4 12 అనమాట. ఈ 10 అనేది 12 కంటే తక్కువ ఉంది కాబట్టి మనం 3 × 2 తీసుకోవచ్చు. అలా కాకుండా సపోజ్ ఇక్కడ 14 ఉంది. ఈ 14 అనేది 12 కంటే ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు మనం వీ కెన్ సే 38 ఈజ్ ద ఆన్సర్. బట్ మనకి ఇక్కడ ఏంటి 10 అనేది 12 కంటే తక్కువ ఉంది కాబట్టి మనం 32 అనుకుంటున్నాం. మన ఫస్ట్ ప్రాబ్లం మీకు అర్థం కాకపోవచ్చు, బట్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు బాగా క్లియర్గా అర్థమవుతుంది. 1936 మనకు తెలుసు 6 అంటే యూనిట్ డిజిట్ 6 ఉందంటే వీ కెన్ సే దట్ ఆ స్క్వేర్ యొక్క యూనిట్ ఎంత అవుతుందంటే మస్ట్ బి 4 or 6 అంతే కదా. 4 స్క్వేర్ 16, 16 స్క్వేర్ 36. ఇక్కడ ఎలా తీసుకున్నా కూడా 6 అనేది ఇక్కడ కామన్ కాబట్టి వీ కెన్ సే దట్ యూనిట్ డిజిట్ కంపల్సరీగా 4 అన్న ఉంటుంది, 6 అన్న ఉంటుంది. మనకి 36తో సంబంధం లేదు. 2 డిజిట్స్ తీసుకొని మనం దాని పక్కన పెడేస్తాం, దీంతో మనకు అనవసరం. ఇక్కడ 19తోనే మనకు పని కాబట్టి ఈ 19 అనేది ఏ స్క్వేర్స్కి మధ్యలో ఉంది. సపోజ్ 4 స్క్వేర్స్ అయితే బట్ 16, 5 స్క్వేర్స్ అయితే బట్ 25. 19 అనేది 4 స్క్వేర్కి దగ్గరలో ఉంది. నథింగ్ బట్ 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ 25 కాబట్టి విల్ టేక్ 4 అనమాట. ఈ వాల్యూ ఎంత అవుతుంది 44 అన్న అవ్వచ్చు, 46 అన్న అవ్వచ్చు, రైట్. నెక్స్ట్ మనం ఏం చెప్పాము 4 × ఇమీడియట్ వాల్యూతో మల్టిప్లై చేస్తాం. 4 × 5 అంతా 20 అవుతుంది, రైట్. ఇక్కడ 19 అనేది 20 కంటే తక్కువ కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది 44 ఈజ్ ద ఆన్సర్. 44 ఈజ్ ద ఆన్సర్. అలా కాకుండా ఇక్కడ 21 ఉంది అనుకుందాం. 21 అనుకున్నప్పుడు సపోజ్ 19 కాకుండా 21 ఉన్నప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే 46 ఈజ్ ద ఆన్సర్. అది కూడా మనం నెక్స్ట్ ప్రాబ్లంలో సాల్వ్ చేద్దాం. 125/4. సేమ్ థింగ్ ఇక్కడ 44ని మనం ఒక యూనిట్గా తీసుకుంటాం. నెక్స్ట్ రిమైనింగ్ ఏదైతే ఉందో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం చెప్పుకున్నాం. 4 అంటే వి నో దట్ ఇట్ మస్ట్ బి 2 or 8. స్క్వేర్ రూట్ యొక్క వాల్యూ ఎంత అవ్వచ్చు, ఆ స్క్వేర్ యొక్క వాల్యూ 2 or 8 అవ్వచ్చు అని చెప్పుకున్నాం. మనకి 125 అనేది దేనికి మధ్యలో ఉంది 11 స్క్వేర్కి 12 స్క్వేర్కి మధ్యలో ఉంది. అంటే ఇక్కడ 11 స్క్వేర్ 121, 12 స్క్వేర్ 144. ఈ 125 అనేది 11 స్క్వేర్కి దగ్గరలో ఉంది కాబట్టి మనం 11ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ 11 అది 112 అవ్వచ్చు, 118 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు ఆన్సర్. మనం ఏం చెప్పాను నెక్స్ట్ స్టెప్ 11 × 12 ఇమీడియట్ వాల్యూ ఏదైతే ఉందో దాంతో మల్టిప్లై చేయాలి. నథింగ్ బట్ అప్పుడు ఎంత అవుతుంది 132. మనకి 132 అవుతుంది. మనకి ఇక్కడ ఎంత ఉంది 125 ఉంది కాబట్టి ఇది 132 కంటే తక్కువ కాబట్టి వీ కెన్ సే 112 ఈజ్ అవర్ ఆన్సర్ అని చెప్పొచ్చు, రైట్. ఇక్కడ మనకి 112 36 ఉంది. మనకు తెలుసు 6 అంటే దట్ మస్ట్ బి 4 or 6 అని మనం చెప్పుకున్నాం. ఇది 4 అన్న అవుతుంది, స్క్వేర్ యొక్క యూనిట్ డిజిట్ 6 అన్న అవుతుంది. ఇక్కడ మనకి 36తో సంబంధం లేదు. ఇక్కడ 112 అనేదే సంబంధం. 112 అనేది దేనికి మధ్యలో ఉంది 10 స్క్వేర్కి 11 స్క్వేర్కి మధ్యలో ఉంది. ఇది 100. ఇది 121. స్మాల్ వాల్యూ తీసుకుందాం ఉన్నాం కాబట్టి ఇట్ మస్ట్ బి 104 or 106. నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పుకున్నాం 10 × ఇమీడియట్ వాల్యూతో మనం మల్టిప్లై చేయాలి. 10 × 11 నథింగ్ బట్ 110. ఇక్కడ 112 అనేది 110 కంటే ఎక్కువ ఉంది. 112 అనేది 110 కంటే ఎక్కువ ఉంది కాబట్టి వీ కెన్ సే 106 ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ 112 కాకుండా 108 ఉన్నా కూడా వీ కెన్ సే దట్ 104 ఈజ్ అవర్ ఆన్సర్. బట్ కాకపోతే ఇక్కడ మనకి 112 ఉంది కాబట్టి 106 ఈజ్ అవర్ ఆన్సర్. నవ్ యూ గాట్ దిస్. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఫాస్ట్గా చేయగలం. మనం ఇప్పుడు క్యూబ్ రూట్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27, 4 క్యూబ్ అంటే 64, 5 క్యూబ్ అంటే 125, 6 క్యూబ్ అంటే 216, 7 క్యూబ్ అంటే 343, 8 క్యూబ్ అంటే 512, 9 క్యూబ్ అంటే 729, 10 క్యూబ్ అంటే 1000. దీస్ ఆర్ ద క్యూబ్ వాల్యూస్. మనం ఇక్కడ పాయింట్ నోట్ చేసేది ఏంటంటే ఇక్కడ 1కి 1 ఉంది, 4కి 4 ఉంది. అంటే ఇక్కడ మనకి 1 వచ్చిందంటే ఇక్కడ క్యూబ్ రూట్స్ ఆఫ్ 1 వచ్చిందంటే ఆ క్యూబ్ వాల్యూ యొక్క యూనిట్ డిజిట్ కూడా మనకి 1 అవుతుంది. అదే దీని మీనింగ్ అనమాట. సపోజ్ ఇక్కడ క్యూబ్ రూట్లో 4 ఉందంటే వీ కెన్ సే డైరెక్ట్లీ ఈ క్యూబ్ వాల్యూ కూడా మనకి 4 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 5 ఉంది, 5కి 5 ఉంది, 6కి కూడా 6 ఉంది, 9కి కూడా 9 ఉంది, 0కి 0 ఉంది. మనకి ఎక్కడ తేడా కొడుతున్నాయంటే 2 వచ్చినప్పుడు 8 వస్తుంది, బాగా గమనించండి. 3 వచ్చినప్పుడు 7 వస్తుంది, 7 వచ్చినప్పుడు 3 వస్తుంది, 8 వచ్చినప్పుడు 2 వస్తుంది. బాగా గమనిస్తే మనకి ఈ రెండు కూడా బాగా గుర్తుపెట్టుకోండి.
2 వస్తే 8 వచ్చింది, 8 వస్తే 2 వచ్చింది. ఈ రెండు కూడా చూడండి బాగా. 3 వస్తే 7 వచ్చింది, 7 వస్తే 3 వచ్చింది. అంటే క్యూబ్ రూట్లో ఈ యూనిట్ డిజిట్ 2 ఉన్నప్పుడు కంపల్సరీగా ఆ క్యూబ్ వాల్యూ యూనిట్ డిజిట్ 8 అవుతుంది. సపోజ్ అదేవిధంగా క్యూబ్ రూట్లో 3 ఉందంటే ఆ క్యూబ్ యొక్క వాల్యూ యూనిట్ అనేది కంపల్సరీగా 7 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 7 ఉంటే ఇక్కడ 3 అవుతుంది, రివర్స్ వైస్ వర్సా. ఇక్కడ 8 ఉంటే ఇక్కడ 2 అవుతుంది, వైస్ వర్సా. దట్ పాయింట్ వీఆర్ నోటింగ్ డౌన్ హియర్. దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మనకి 4, మనకి ఇక్కడ 4 ఉందంటే మనం యాజ్ ఇట్ ఈస్గా 4 వేసేయచ్చు. మనకి కంపల్సరీగా ఇది 4 వస్తుంది. మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, 2, 3, 7, 8 దగ్గర మాత్రమే వస్తుంది. 2కి 8 వస్తుంది, 3కి 7 వస్తుంది, 7కి 3 వస్తుంది, 8కి 2 వస్తుంది. ఇది మనం చెప్పుకున్నాం. ఇక్కడ 4 కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా క్యూబ్ రూట్ 4 వస్తుంది. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇందాక స్క్వైర్ ఇప్పుడు 512 అనుకున్నప్పుడు స్క్వైర్లో ఏం చేసాం, ఈ 2 డిజిట్స్ని ఒక యూనిట్గా తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే 464 ఏదైతే ఉందో ఈ 464ని కంప్లీట్గా ఒక యూనిట్గా తీసుకోవాలి. రిమైనింగ్ ఏదైతే ఉందో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 157 ఉంది. ఈ 157 ఏ క్యూబ్కి దగ్గరలో ఉంది బాగా గమనిస్తే మనకి 5 క్యూబ్ ఎంత 125, 6 క్యూబ్ ఎంత 216. కాబట్టి మనం దీన్ని బట్టి సింపుల్గా చెప్పేయచ్చు దిస్ ఇస్ నథింగ్ బట్ 54 అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఏమనుకున్నాం, ఈ 157 రిమైనింగ్ వాల్యూ ఏదైతే ఉందో ఏ క్యూబ్కి దగ్గరగా ఉంటుందో అది మనం తీసుకోవాలి. ఇందాక కూడా అంతే కదా, ఇప్పుడు మనకి స్క్వేర్స్లో కూడా అంతే, ఏది దగ్గరగా ఉందో దాంతో మనం కంపేర్ చేస్తాం. 54, 56 అలాగా. ఇక్కడ క్యూబ్ కాబట్టి మనకి 4 అంటే 4 వస్తుంది. అదేవిధంగా మనం నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ 2744 ఉంది. ఇక్కడ మనకి 4 అంటే సింప్లీ మళ్ళీ 4 అంటే 4. మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, 2378 ఇక్కడ మాత్రమే ప్రాబ్లం వస్తుంది. 2837 ఈ రెండు వైస్ వర్సా. 4కి 4 వస్తుంది. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఇక్కడ 3 డిజిట్స్ని ఒక యూనిట్గా కన్సిడర్ చేస్తున్నాం. రిమైనింగ్ ఏదైతే వాల్యూ ఉందో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనుకున్నాం. ఈ 2 అనేది ఏ క్యూబ్స్ వాల్యూస్ మధ్యలో ఉంది, నథింగ్ బట్ 1 క్యూబ్ 2 క్యూబ్ మధ్యలో ఉంది. 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8. వీ కెన్ సే దట్ ఇక్కడ మనం స్మాల్ వాల్యూ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ 1 అవుతుంది. 14 ఈజ్ అవర్ ఆన్సర్. అదేవిధంగా ఇక్కడ 1 అంటే మనకి 1 వస్తుంది. 1 అంటే 1 వస్తుంది. ఈ 3 డిజిట్స్ని ఒక యూనిట్గా తీసుకుంటాం, పక్కన పెట్టేస్తాం, మనకు అనవసరం. ఈ 68 అనేది మనకి ఇంపార్టెంట్. ఈ 68 అనేది వేటికి మధ్యలో ఉంది, 4 క్యూబ్కి మధ్యలో ఉంది, 5 క్యూబ్కి మధ్యలో ఉంది. 4 క్యూబ్ అంటే 64, 5 క్యూబ్ అంటే 125 అంతే కదా. 68 అనేది 64కి 125కి మధ్యలో ఉంది కాబట్టి మనం 4 అనేది తీసుకోవాలి. కాబట్టి సింపుల్గా మనం 4 వేస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ 41, రైట్. ఇందాకేం చెప్పుకున్నాం, 2 వస్తే ఏం రావాలి, 8 రావాలి. అదేవిధంగా 8 వస్తే ఏం రావాలి, 2 రావాలి. దట్ పాయింట్ వి ఆల్రెడీ డిస్కస్డ్. 2 వచ్చినప్పుడు 8 వచ్చింది. మనం ఈ 3 డిజిట్స్ ఏదైతే ఉన్నాయో ఒక యూనిట్గా తీసుకొని పక్కన పెట్టేస్తాం, దీంతో మనకు సంబంధం లేదు. ఇక్కడ 21 ఏదైతే ఉందో ఈ 21ని మనం తీసుకుంటాం. ఈ 21 ఏదైతే ఉందో అది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనుకున్నాం. ఈ 21 అనేది దేనికి మధ్యలో ఉంది, నథింగ్ బట్ 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27, నథింగ్ బట్ 3 క్యూబ్. కాబట్టి మనకి ఈ 2 అనేది ఇంపార్టెంట్. కాబట్టి దిస్ ఈజ్ నథింగ్ బట్ 28 వాల్యూ అని మనం చెప్పేయచ్చు. అదేవిధంగా ఇక్కడ 7 ఉంది. 7 అంటే మనకేం తెలుసు, 3 వస్తుందని మనకు తెలుసు. ఈ 3 డిజిట్స్ అనేది ఒక యూనిట్, దీన్ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ మనకి 35తో మాత్రమే సంబంధం. ఈ 35 అంటే మనకి 35 అనేది దేనికి మధ్యలో ఉంది, నథింగ్ బట్ 3 క్యూబ్ 4 క్యూబ్కి మధ్యలో ఉంది. 3 క్యూబ్ అంటే 27, 4 క్యూబ్ అంటే 64. మనకి ఈ స్మాల్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం కన్సిడర్ చేయాలి, నథింగ్ బట్ 33. ఇక్కడ 33 క్యూబ్ ఈజ్ అవర్ ఆన్సర్. దిస్ ఈజ్ అవర్ లాస్ట్ టాపిక్. ఫ్రాక్షన్ అంటే ఏంటి, A/B ఫార్మాట్లో ఉంటే దాన్ని ఫ్రాక్షన్ అంటాం. ఏ అనేది ఏంటి, ఇక్కడ న్యూమరేటర్. బి అనేది ఏంటి, ఇక్కడ డినామినేటర్. ఇక్కడ మనకి 4 కైండ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. అసలుకి ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే న్యూమరేటర్ వాల్యూ ఏదైతే ఉందో అది డినామినేటర్ కంటే తక్కువ ఉండాలి. ఇక్కడ ఏ వాల్యూ తీసుకున్నా కూడా మనకి న్యూమరేటర్లో ఉన్న వాల్యూస్ డినామినేటర్ కంటే తక్కువ ఉన్నాయి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఏంటంటే న్యూమరేటర్లో ఉన్న వాల్యూ డినామినేటర్ కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అంటే దీన్ని ఇంకా మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటున్నాం. ఇక్కడ 4/3 ఇక్కడ కూడా అంతే. 4 అనేది 3 కంటే ఎక్కువ అనమాట. అలా అనమాట. మిక్స్డ్ విత్ ప్రాపర్ ఫ్రాక్షన్. ఇక్కడ మిక్స్డ్ విత్ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఈ ఫ్రాక్షన్ ఏమవుతుంది మనకి, నథింగ్ బట్ ప్రాపర్ ఫ్రాక్షన్. హెన్స్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ మిక్స్డ్ విత్ ప్రాపర్ ఫ్రాక్షన్. మిక్స్డ్ విత్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఇది ఈ ఫ్రాక్షన్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనమాట. మనం వీటిని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. 8 + 3/7 ఇక్కడ 3/7 అనేది ప్రాపర్ ఫ్రాక్షన్ అనమాట. కాబట్టి మనం డైరెక్ట్గా 8 3/7 అని పెట్టచ్చు. 8 3/7 అని పెట్టచ్చు. 8 3/7 అంటే మీనింగ్ ఏంటి, మనం ఎలా చేయొచ్చు అంటే 8 × 7 + 3/7 అని దీని మీనింగ్. ఇక్కడ 8 + 7/3 ఉంది. 7/3 అంటే ఏంటి, ఇక్కడ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అంటే మనం దీన్ని స్టిల్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం 7/3 ఎలా రాసుకోవచ్చు అంటే 3 2s ఎంత 6, ఇక్కడ రిమైనింగ్ ఎంత 1,
ఇక్కడ డినామినేటర్లో ఎంత ఉంది 3 ఉంది. 2 1/3ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్లా కన్వర్ట్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనం 7/3ని మనం 2 1/3గా రాసుకుంటున్నాం. సో కాబట్టి 8 + 2 1/3 అంతేనా. ఇక్కడ మనకి 8 + 2 ఎంత? సో 8 + 2 ఇస్ ఏమో 10. 10 ప్లస్ ఇక్కడ ప్లస్సే కదా, ప్లస్ 1/3. ఇక్కడ ఇదేంటి, ఇది ప్రాపర్ ఫ్రాక్షనే కదా, 1/3 అనేది ప్రాపర్ ఫ్రాక్షన్. కాబట్టి మనం డైరెక్ట్గా 10 1/3 రాసేయచ్చు. సి దిస్ వే వీ కెన్ క్యాల్కులేట్. సి ఇక్కడ మనకి 8 - 3/7 ఉంది. సి ఎప్పుడైతే మనకి ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ వస్తాయో అప్పుడు మనం ఏం చేయాలంటే 8ని మనం 7 + 1గా రాయాలి. ఎందుకంటే మనం ఈ మైనస్ నుంచి మనం ప్లస్గా కన్వర్ట్ చేసుకోవాలి. సి 7 + 1 - 3/7 రాసుకోవచ్చు. ఇక్కడ 3/7 అనేది ప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి మనం డైరెక్ట్గా 3/7 రాస్తున్నాం. సి ఇక్కడ మనం క్యాల్కులేట్ చేయొచ్చు. 7 - 3 నథింగ్ బట్ 4/7 7 4/7 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఎప్పుడైతే ఇది నెగిటివ్ ఉండి మైనస్లో ఉండి ప్రాపర్ ఫ్రాక్షన్లో ఉంటుందో మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ 8 ఏదైతే వాల్యూ ఉందో దాన్ని మనం ఒకటి డిక్రీజ్ చేయాలి. అంటే 8 - 1 ఎంత 7. ఇక్కడ 7 - 3 ఎంత, ఇక్కడ న్యూమినేటర్ డినామినేటర్ డిఫరెన్స్ ఎంత 4/7 అలా డైరెక్ట్గా రాసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ మనం 1 కూడా రాసుకోవాల్సిన అవసరం ఉండదు. రైట్, యూ గాట్ దిస్. 8 - 7/3. ఇక్కడ 7/3 అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఎందుకంటే న్యూమినేటర్లో ఉన్న వాల్యూ డినామినేటర్ కంటే ఎక్కువ ఉంది. దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి. 8 - 7/3ని ఎలా రాసుకోవచ్చు? సింపుల్గా ఇందాకే చూసాను 2 1/3 రాసుకోవచ్చు. 8 - 2 1/3 రైట్. ఇక్కడ 8 - 2 ఎంత 6. ఇక్కడ మనకి మైనస్ ఉంది కాబట్టి -1/3 రాస్తాం. స్టిల్ ఇంకా మనకి క్యాల్కులేట్ అవ్వలేదు. 6 - 1/3 ఉంది రైట్. కాబట్టి మనం 6ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 5 + 1 రాసుకోవచ్చు. 1 - 1/3 నథింగ్ బట్ 1 - 1/3 ఎంత 2/3. 5 2/3 ఇలా వచ్చేసింది మనకు ఆన్సర్. సో మనకి ఇక్కడ బాగా గమనిస్తే ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం మిక్స్డ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్లోకి మారుస్తూ ఉన్నాము. దట్ వీఆర్ అబ్జర్వింగ్ హియర్. ఇక్కడ ఫైనల్గా ఏంటి, ప్రాపర్ ఫ్రాక్షనే వచ్చింది. ఇక్కడ న్యూమినేటర్ అనేది డినామినేటర్ కంటే తక్కువ ఉంది కాబట్టి మనకి ఇది కంప్లీట్గా క్యాల్కులేషన్ అయిన తర్వాత వచ్చిన వాల్యూ. ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఉందంటే మీనింగ్ ఏంటి, స్టిల్ మనం క్యాల్కులేట్ చేయాలి. మనకి ఇలా ఉన్నప్పుడు మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో అడిషన్స్ ఉంటాయి, సబ్ట్రాక్షన్స్ ఉంటాయి. దాన్ని మనం ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం ఫ్రాక్షన్స్ కాకుండా రిమైనింగ్ న్యూమరికల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని అడిషన్స్ కానీ సబ్ట్రాక్షన్స్ కానీ చేస్తాం. 4 + 12 ఎంత 16. 16 - 3 ఎంత 13. 13 ప్లస్ ఇక్కడ ఫ్రాక్షన్స్ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇక్కడ 1/2 -5/8 ఇక్కడ +1/4 -7/8. మనం బాగా గమనిస్తే ఇవన్నీ కూడా ప్రాపర్ ఫ్రాక్షన్స్. 13 ప్లస్ ఇక్కడ ఎంత ఎల్సిఎం 8. 2 × 4 -5 అలాగే ఉంటుంది ఎందుకంటే 8 అనేదే ఎల్సిఎం కాబట్టి. ఇక్కడ 4 × 2 +2 -7 అలానే ఉంటుంది రైట్. ఇక్కడ మనకి 13 ప్లస్ 4 + 2 6 6 - 5 1 -7 అంతా -6/8. దీన్ని మనం క్యాల్కులేట్ చేస్తే 2 3s 2 4s అనమాట. ఇక్కడ మనకి ఎంత వచ్చింది 13 -3/4 వచ్చింది. మనం స్టిల్ వీ హ్యావ్ టు క్యాల్కులేట్. సింపుల్గా మనం 12 + 1 పెడితే సరిపోతుంది. 1 - 3/4 రైట్. 1 - 3/4 అంటే ఎంత 1/4. 12 1/4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం 12 1/3 -8/9 +11/3 -4 14/9. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఈ 11/3 ఏదైతే ఉందో ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇక్కడ 14/19 ఏదైతే ఉందో ఇది కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షన్. మనం దీన్ని ఫస్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేసుకోవాలి. 11/3ని మనం ఎలా రాసుకోవచ్చు, 11/3ని 3 3s 9 2 రిమైండర్ 3 2/3 రాసుకోవచ్చు. మనకి ఇక్కడ 4 14/9ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ 14/9 మనకి స్టిల్ క్యాల్కులేట్ అవుతుంది. 9 1s 9 4 + 9 1s 9 ప్లస్ ఇంకా రిమైండర్ ఎంత ఉంది 5 5/9. కాబట్టి 4 + 1 5 5/9ని 5/9 ఈజ్ ద మిక్స్డ్ ఫ్రాక్షనల్ రిప్రజెంటేషన్ ఆఫ్ దిస్ అనమాట. ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేస్తే 12 1/3 -8/9 +11/3 ఎలా రాసుకున్నాం 3 2/3 అనమాట. +3 2/3 -4 14/9 మనకి ఎంత వచ్చింది 5 5/9 వచ్చింది. కాబట్టి మనం 5 5/9 ఇక్కడ పెట్టేస్తాం అనమాట. మనం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ సింగిల్గా ఉన్న వాల్యూస్ అన్నీ కూడా మనం యాడ్ చేయాలి లేదా సబ్ట్రాక్ట్ చేయాలి. 12 + 3 అంతా 15 15 - 5 అంతా 10. 10 అనేది ఇక్కడ పెట్టేస్తాం. రిమైనింగ్ ఫ్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాం. 1/3 -8/9 +2/3 -5/9. ఇక్కడ బాగా గమనిస్తే ఇక్కడ 9 అనేది ఎల్సిఎం వస్తుంది. 10 + 9 అనేది ఎల్సిఎం కాబట్టి ఇక్కడ 3 3s అనమాట. ఇక్కడ 8 అలాగే ఉంటుంది ఎందుకంటే 9 అనేది ఎల్సిఎం. ఇక్కడ ఏంటి 3 × 3 చేస్తే మనకి 9 అవుతుంది. నథింగ్ బట్ 2 × 3 ఎంత అవుతుంది 6 అవుతుంది. ఇక్కడ 5 అనేది అలాగే పెట్టేస్తాం.
మనం క్యాలిక్యులేట్ చేస్తే 6 + 3 9, 9 - 8 1, 1 - 5 -4/9. 1 - 5 -4/9, రైట్. ఇది బాగా గమనిస్తే దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రాపర్ ఫ్రాక్షన్లోనే ఉంది. కాబట్టి మన టెక్నిక్ ఏంటి, 9 - 4 ఎంత 5, ఇక్కడ 5/9 అలాగే పెట్టేస్తాం. 10ని 1 రెడ్యూస్ చేయాలి, 9 5/9 ఈజ్ ద ఆన్సర్. 10 - 4/9 9 + 1 - 4/9 అలా చేసినా కూడా మనకి ఇలాగే వస్తుంది. కాకపోతే మన ఒక టెక్నిక్ ఏంటంటే ఇక్కడ న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ అంతా నథింగ్ బట్ 5. అది న్యూమరేటర్లో పెట్టేస్తాం. డినామినేటర్లో ఏదైతే ఉందో అదే ఇక్కడ పెడతాం అనమాట. 10కి 1 తగ్గిస్తాం అనమాట. 10కి 1 తగ్గిస్తే ఎంత అవుతుంది, 9. 9 5/9 ఈజ్ ద ఆన్సర్. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ నుండి యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసాం. ఇదేంటంటే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ యొక్క మల్టిప్లికేషన్ అనమాట. దీన్ని మనం ఎలా చేస్తామంటే నథింగ్ బట్ నార్మల్ ప్రాసెస్ అనమాట. 6 6 ఎంత 36, 36 5 41/6 ఇంటూ 5 3 15, 15 + 1 16/3, రైట్. 17 3 51, 51 + 2 53, 53/3. 4 2 8, 8 + 1 9/2. ఇన్ దిస్ వే ఇది ఫస్ట్ మనం మల్టిప్లై చేసి ఇక్కడ కూడా మల్టిప్లై చేసి ఫైనల్గా మనం యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. మీకు జస్ట్ ప్రాసెస్ చెప్తున్నాను అంతే. ఈ స్పీడ్ మ్యాథ్స్ కోసం దాదాపు మనం మోర్ దాన్ 1 అవర్ టైం స్పెండ్ చేస్తున్నాం. ఎందుకంటే మనం క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా ఉండాలి కాబట్టి. సింప్లిఫికేషన్లో మనం బాడ్ మాస్ రూల్ అవన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేస్తాం. దట్ ఈజ్ అనదర్ టాపిక్. మనం అక్కడ క్లియర్గా చాలా తక్కువ టైంలో ఎలా సాల్వ్ చేయాలో సింప్లిఫికేషన్ పార్ట్లో చూస్తాం. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ క్లిక్ చేసిన నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ లింక్స్ ఉన్నాయి. అందులో మీరు జాయిన్ అయితే నేను అందులో కూడా వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. మీరు వెంటనే వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.